హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు. ప్రసాద్ రెడ్డి గారికి సంబంధించి చాలా వింటున్నాం బయట నుంచి. ఆయనకు సంబంధించి చాలా సంచలనాలు చూస్తున్నాం. సినిమా స్టోరీ తరహా ఇన్సిడెంట్స్ కూడా రాచమల్లు ప్రసాద్ రెడ్డి జీవితంలో చాలా ఉన్నాయి. అవి బయటకు విన్నాం, ఆయనతో మాట్లాడదాం. దాంతోపాటు కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలిచే సీటు గెలవబోయే సీటు అంటూ ప్రొద్దుటూరు పేరు ప్రచారం జరుగుతోంది. ఎంతవరకు వాస్తవం? ప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. హైదరాబాద్ నుంచి వస్తున్నా. మొన్న ఎప్పుడో లాస్ట్ వీక్ విజయవాడ అంతా తిరిగా. కడపలో పొద్దుటూరు మేము గెలిచేస్తున్నాం అనే జనరల్ టాక్ రెండు రాష్ట్రాల రాజధానుల్లో వినపడుతోంది. ఎందుకది? స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక విష ప్రచారాన్ని నమ్ముకొని ఎన్నికలకు పోతా ఉన్నారు. మొట్టమొదట ఓడిపోయే సీటు తెలుగుదేశం పార్టీ ఓడిపోయే సీటు పులిందుల తర్వాత ప్రొద్దుటూరే. పులిందుల తర్వాత ఓడిపోయేది ప్రొద్దుటూరు. ఈ జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు. కాకపోతే ప్రొద్దుటూరులో మేము గెలుస్తామనే ఒక ప్రచారాన్ని చేసుకొని విష ప్రచారం వల్ల కొంత లేని బలాన్ని సంతరించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక వ్యూహం. అయితే ఇట్లన్నీ కూడా ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు నడుస్తాయి తప్ప ఎలక్షన్ వరకు కూడా నడుస్తావు. సో నా అభిప్రాయం అయితే సులువుగా ఓడిపోతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కానీ గడపలో మిగతా సీట్లపైన చేయొచ్చు కదా క్యాంపెయిన్. కేవలం పొద్దుటూరు పైన ఎందుకు చేస్తుంది తెలుగుదేశం పార్టీ? తెలుగుదేశం పార్టీ రాజధాని అమరావతిలో ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి చేస్తాండే ప్రచారం కాదు. ఇది ఇక్కడ ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నంద్యాల వరదరాజిరెడ్డి సృష్టించినటువంటి అభూత కల్పన, ఆయన చేసిన మాయ. కొంతమంది మనుషులను ఉద్దేశపూర్వకంగా ఆయన అపాయింట్ చేసి టీ బంకుల దగ్గర, రోడ్ల దగ్గర, సినిమా టీజర్ల దగ్గర, మార్కెట్ దగ్గర మనుషులు పెట్టి వాళ్ళే మాట్లాడుకుంటూ ఇది గెలిచే సీట్ లాగా దాన్ని భ్రమలు కల్పించే పరిస్థితులు చేసి ఒక మౌత్ క్యాన్వాస్ చేస్తున్నారు. దాన్ని నమ్మిన తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఏదో గెలవబోతానమనే అభిప్రాయం ఉంది కాబట్టి కొంచెం అటు ఇటు ఉన్నా కానీ వాళ్ళు కూడా దాన్ని ఫోకస్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాచమల్లి ప్రసాద్ రెడ్డి చేసిన అభివృద్ధికి సంబంధించిన సౌండ్ కంటే వాళ్ళు టీ బంకుల దగ్గర చేస్తున్న పెయిడ్ క్యాంపెయిన్ తాలూకా సౌండ్ ఎక్కువ వినపడుతుందా? ఎప్పుడైనా అంతే కదన్నా, కనకంబు మోగినట్టు కంచు మోగినట్టు కనకంబు మోగినా అని చెప్పి ఎప్పుడైనా సామర్థ్యం కలిగిన వాని మాట ఎప్పుడు మాటలో రాదన్నా, చేతల్లో వస్తుంది. సామర్థ్యం లేని వాని యొక్క చర్య ఏదైనా కానీ మాటల్లో మాత్రమే పరిమితమై ఉంటుంది. ఓడిపోయేవాని యొక్క సౌండ్ ఇట్నే ఉంటుంది, గెలిచేవాని సౌండ్ ఇట్నే ఉంటుంది. అంతేనా? సౌండ్ చేస్తారా? ఇట్నే ఉంటుంది గెలిచేవాడు. జూన్ 4th మీ సౌండ్ వినపడుతుంది అక్షరాలన్నా. దాదాపుగా నేను 30-35 వేల ఓట్లతో నేను గెలవబోతా ఉన్నా. మీ గురించి సరే ముందు పాలిటిక్స్ మాట్లాడాను, కానీ రాచమల్లి ప్రసాద్ రెడ్డి అనగానే ఒక రాజకీయ నాయకుడి కంటే ఏదో తత్వం, ధర్మం వీటి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు? అవును. ఏంటి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏం చదువుకున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది అది? నా కుటుంబ సభ్యుల్లో కూడా మా పూర్వీకులందరూ కూడా, మా అబ్బగారు కానీ మా గ్రాండ్ ఫాదర్స్ అందరూ కూడా ఎక్కువ చదువుకు ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు. ఎప్పుడో 100 సంవత్సరాల పూర్వమే మా అబ్బగారు అందరూ కూడా ఎక్కడో అలహాబాద్లో హిందీ పండిట్ ఒక అబ్బా, అవునా, మద్రాస్ గిండి కాలేజీలో ఇంజనీరింగ్ ఒక అబ్బా, కడప ఆర్ట్స్ కాలేజీలో బీకామ్ ఆడిటర్ ఒక అబ్బా, ఒక అబ్బా అరుణ ఇంజనీరింగ్ వర్క్షాప్ అని చెప్పి కడపలో వర్క్షాప్ స్టార్ట్ చేసి గ్రాడ్యుయేషన్ చేసి అమెరికాకు పోయి వ్యాపారం చేసి సెటిల్లు. ఒక అబ్బా రష్యాకు పోయి రష్యన్ లాంగ్వేజ్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తర్జుమా చేసిన వారు ఒక అబ్బా. ఒక అబ్బా స్వప్న సీతాచలం అనే ఒక గ్రంథాన్ని రచన చేసిన అబ్బా. ఎన్నో రచనలు రాసిన వాళ్ళు. సవ్యసాచి అనే పత్రిక నడిపిన వాళ్ళు. సవ్యసాచి అనే పత్రిక నడిపినారు కడపలో. ఈనాడు పత్రిక ఎడిటోరియల్ రాసిన వాడు ఒక అబ్బా. ఇవన్నీ చాలా సరస్వతీ పుత్రులు, సాహితీ మిత్రులు, చాలా జ్ఞాన సంపద కలిగిన వాడు, జ్ఞాన గని కలిగిన వాళ్ళు. అట్ ద సేమ్ టైం సరస్వతీ పుత్రులు, లక్ష్మీపుత్రులు కూడా వాళ్ళు అదృష్టవంతులు. జనరల్గా రెండు ఒక చోట ఉండవు, వాళ్ళకి 2 ఇచ్చినారు. సో ఆ రక్తంలో నుంచి వచ్చిన వాడిని నేను. అదే రక్తంలో కూడా స్వాతంత్ర సమరయోధులు కూడా, అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు, పేదలకు అనుకూలంగా ఉండేవాళ్ళు, కులాలకు మతాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా శుభ్రకు పరిశుభ్రతకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి హరిజనులను ఆనాడే హక్కును జరుచుకునే వాళ్ళు. వాళ్ళు పోసిన నీళ్లను బావిలో నుంచి తెప్పించి నీళ్లు పోసి తాగిన వాళ్ళు 100 ఏళ్ల కిందట. సో ఇటువంటి మనస్తత్వం కలిగిన రక్తంలో నుంచి వచ్చిన వాడిని కాబట్టి నాకు కూడా దేశం మీద, ఈ దేశ ప్రజల మీద, ఇటువంటి భావాల మీద నా కుటుంబ సభ్యులందరికీ ఆ ఫీలింగ్స్ ఉన్నాయి. కాకపోతే నేను కొద్దిగా ఎక్కువ వెలుగులోకి వచ్చి చదువుకున్నారా? నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినానన్నా ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో. అందులో కూడా తెలుగు సబ్జెక్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి కూడా తెలుగు భాష అంటే ఎక్కువ ఇష్టము. తెలుగు భాషలోనే ఎక్కువ మాట్లాడతా. మీరు నాతో చాలాసేపు మాట్లాడినా కానీ నీకు ఆంగ్లం అక్షరాలు మస్తు కూడా కనిపించకుండా ఉండొచ్చు. అది నా మనస్తత్వం. సో ఈ తత్వం, ఈ ధర్మాన్ని సీరియస్గా నమ్మడం, ధర్మాన్ని సీరియస్గా ఫాలో. మా గ్రాండ్ ఫాదర్ ఎలా? భైరవకొండారెడ్డి అని మా అబ్బా. ఆయనే స్వాతంత్ర సమరయోధుడుగా
జమీందార్ ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. జరిమానా కట్టకుండా జైలుకు పోయినవాడు. స్వాతంత్ర సమరయోధునిగా పెన్షన్ తీసుకునే అపరూపంగా మురిసిపోయి తీసుకునేవాడు. స్వప్న సీతాచలం అనే గ్రంథాన్ని రచన చేసినవాడు. ఆయనతోనే మా బాల్యమంతా నడిచింది. చిన్నప్పుడంతా నేను మా అన్నగారు రోజు ఈవినింగ్ మా అబ్బకు రాత్రిపూట కాళ్ళు విసికేవాళ్ళము. రోజు కథ చెప్పేవాడు. అందరికీ చెప్పినట్టు అబ్బా దయ్యాల కథలు ఇటువంటి కథలు ఎప్పుడు చెప్పలే. గొప్ప వాళ్ళ గురించి చెప్పినాడు. రాణా ప్రతాప్ సింగ్ గురించి చెప్పినాడు. అక్బర్ అంటే ఏంది, రాణా ప్రతాప్ సింగ్ అంటే ఏంది, భారతదేశం అంటే ఏంది, సాంప్రదాయాలు ఏంది, మన సంస్కృతి ఏంది, పేదవాళ్ళు ఏంది, జీవితాలు ఏంది, విద్య ఏంది, శివాజీ ఏంది, ఛత్రపతి శివాజీ అంటే ఎవరు, ఈ దేశం నుండి రాజులు ఏంది, భౌగోళిక పరిస్థితి ఏంది, రామాయణం ఏంది, భగవద్గీత ఏంది, భారతం ఏంది, శకుని పాత్ర ఏంది, కృష్ణుని పాత్ర ఏంది, చాణక్య నీతి ఏంది, ఇవన్నీ కథలుగా చెప్పి ధర్మం ఎంత గొప్పది, ధర్మము న్యాయం ఎంత గొప్పవి, సత్యం ఎంత గొప్పది, మన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి ధర్మబద్ధులమే జీవించాలా, పరుల కోసం జీవించాలా, సంతృప్తికరంగా ఉండాలా, ధైర్యంగా ఉండాలా, దయ్యాలు లేవు, ఇతర మతాలను గౌరవించాలా, వారి అభిప్రాయాలను గౌరవించాలా, నీ మతంలో నువ్వు జీవించాలా కానీ ఇతర మతాలను కూడా గౌరవించాలా. ఇవన్నీ చిన్నప్పుడు నుంచి ఆయన చెప్పి అవి నాకు డెవలప్ అయ్యి మా అబ్బ నాకు ఒక దేవుడు ఏమంటారో మీ భాషలో అదంతా ఓకే. పెద్దవాళ్ళు సరే మీకు చాలా చిన్న ఏజ్లో అవన్నీ నేర్పించారు. బట్ అది ఈ రోజుల్లో ఫాలో అవ్వడం, దాన్ని మనస వాచ కర్మణ నమ్మి ఫాలో అవ్వడం, అది కాన్సిక్వెన్సెస్ అదేనన్న. ఆయన చిన్నప్పటి నుంచి చెప్పడం వలన అవి నాతో పాటు పెరుగుతూ వచ్చినాయి. మా అబ్బగారి యొక్క మాటలు నా మీద ప్రభావితం చేసినది. ఒక్క మాటలు చెప్పాలంటే మా అబ్బగారి పర్సనాలిటీ, మా అబ్బగారి వ్యక్తిత్వం నా మీద పూర్తి ప్రభావితం చేసింది. చిన్నప్పటి నుంచి ఆయన ధర్మానికి, న్యాయానికి, సత్యానికి, నైతిక విలువలకు ఇచ్చిన ప్రాధాన్యత, పరోపకారానికి ఇచ్చిన విలువ, చెప్పిన మాటలే నా మీద ప్రభావితం చేసి అవి నా మాదిరి అవి కూడా పెరుగుతూ వచ్చినాయి. కాస్త పిచ్చి ఎక్కువైంది. అదే రేర్గా ఉండేది సినిమాల్లో చూస్తాం ఇటువంటి కొంచెం పిచ్చి ఎక్కువ. మీ పైన బాంబులు వేయడానికి వచ్చిన వాళ్ళని, మీ పైన గన్తో కాల్చడానికి వచ్చిన వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మీ డైనింగ్ టేబుల్ పైన భోజనం పెట్టి పంపించడం అంటే ఏదో సినిమా సీన్లా ఉంది. అది నిజం. ఎలా చేయగలిగారు? అంత ఎలా వచ్చింది మీకు? అది ఎవరైనా చెప్తే నమ్మరన్నా. నిజం. నా మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళు అనంతపురం జిల్లా ధర్మవరానికి సంబంధించిన వాళ్ళు, కిరాయి అంతకులు. ఇక్కడ హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత పోలీసులు చెప్పిన తర్వాత నేను కదిరి పోలీస్ స్టేషన్ వెళ్ళి చూసిన. నేను వాళ్ళ అవతారాలు చూస్తే వాళ్ళంతా పాపం సరైనటువంటి విద్య, సరైనటువంటి నాగరికత లేకుండా భోజనానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండే మనుషుల్లాగానే కనిపించినారు. వాళ్ళందరికీ రింగ్ లీడర్ శ్రీనాథ్ రెడ్డి అని ఒక అబ్బాయి, వాళ్ళందరికీ బాస్. ఆ శ్రీనాథ్ రెడ్డి అనంతపురం ఉండేది. ఇక్కడికి కోర్టు వాయిదాలకు రావాలంటే వాళ్ళు భయపడుతున్నారు. ప్రొద్దుటూరు కోర్టు వాయిదాలకు రావాలంటే కానీ ఇక్కడ నేనేమన్నా చేస్తానేమని వాళ్ళ భయం. అందుకు ఆ శ్రీనాథ్ రెడ్డి ఎక్కడో మాకు దగ్గర, వాళ్ళకు దూర బంధువులు, మాకు దగ్గర బంధువులు ఉంటే వాళ్ళను కలిసి అన్నకు చెప్పి ఇక్కడ వాయిదాలకు వచ్చిపోయేదాన్ని మమ్మల్ని ఇబ్బంది లేకుండా అట్లా ఇట్లా అని చెప్పినారు. అప్పుడు నేను నవ్వి చెప్పిన, నేను లేదు ఆ పిల్లో నేను భోజనానికి ఇన్వైట్ చేస్తా, ఫోన్ కలుపు అని చెప్పి ఫోన్లో నేను పిలిచిన. శ్రీనాథ్ నా ఇంటికి భోజనానికి రమ్మా, కోర్టుకు వచ్చేదానికి బాధలేదు తమ్ముడు, నా ఇంటికే భోజనానికి రా, నువ్వు హిందూ భోజనానికి అని చెప్పి ఆ పిల్లోని భోజనానికి పిలిచి ఈ ఇంట్లోనేనా, ఈ ఇంట్లో ఇప్పుడు పడగొట్టి కట్టినాము, అప్పుడు పడగొట్టలే, ఈ ఇంట్లోనే నా భార్యకు చెప్పి ఆ రోజు అతని కోసం అని చెప్పి పంచభక్ష పరిమాణాలతో పాటు శాకాహారం, మాంసాహారం అన్ని భోజనాలు చేయించి నేను మా ఆయన కలిసి కూర్చొని నేను వడ్డిస్తూ నేను తింటూ ఆ విల్లోని భోజనం పెట్టి ఎన్నో విషయాలు ఆ విల్లుంతో మాట్లాడినా. ప్రకృతికి భిన్నంగా మనిషి మరణించకూడదు శ్రీనాథ్, ప్రకృతికి సహజంగానే మనం మరణించాలా, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితం భగవంతుడే మళ్ళీ మనం తీసుకోవాలా, ప్రకృతికి భిన్నంగా చంపబడడం అనేది అత్యంత నీచమైనటువంటి హేయమైన చర్య, ఇది చేయకూడదు. అందులో డబ్బుల కోసం కానీ పగ కోసం కానీ ఏ రూపంలో కానీ చేయకూడదు. నువ్వు చేసి ఉంటే చూడు ఎంత పాపమో, ఎంత ఒక కుటుంబం అయిపోతుందని ఇన్ని విషయాలు ఆ పిల్లోనితో మాట్లాడి చెబుతూ దాదాపు 11 గంటలకు మా ఇంటికి వచ్చిన ఆ పిల్లోని 3:30కో 4కో పంపించిన. మళ్ళీ నేనే పోయి ఆ పిల్లోని కారు ఎక్కించి ఒక మాటి, నాకు జీవితంలో ఎప్పుడే కానీ ఒక మనిషిని హత్య చెయ్యను అని నాకు మాట చాలు అని చెప్పి మాట ఇప్పించుకొని కారు ఎక్కించి పంపించి కోర్టు వాయిదాకు పోయి నా పైన హత్యా ప్రయత్నం వీళ్ళు చేసినట్టు నేను ప్రత్యక్షంగా చూడలే, పోలీసులు చెప్పిన మేరకే తప్ప నేనైతే ప్రాక్టికల్గా చూసింది లేదని చెప్పి కేసు కొట్టేపించి పంపించిన. సూపర్ సార్, సూపర్ 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 సూపర్. ఏంటి ఎలా రిలీజ్ అయ్యాడు అతను? అంటే ఏడ్చినాడు, కళ్ళకు నీళ్లు పెట్టి నన్ను కౌగిలించుకొని ఏడ్చి, నాకు సొంతం అన్న కంటే నువ్వు ఎక్కువన్నా, నా జీవితం అంతా నిన్ను మతికి పెట్టుకుంటా, జీవితంలో ఎప్పుడు నిన్ను
నేను కలుస్తా, నాకు ఆపద ఇబ్బంది ప్రేమ ఏది కలిగినా నీతో నేను పంచుకుంటున్నా అని చెప్పి పోయినాడు. అప్పుడప్పుడు మాట్లాడతాడు. ఓకే. సో వెనక ఎవరున్నారు, చేయించిన వాళ్ళు ఎవరు, వాళ్ళ మీద కూడా కోపం రాలేదా? వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి, వీళ్ళు నా మీద చేయించినది. నేను ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చినానన్నా, నా స్టేట్మెంట్ ఉంటుంది. హత్యా ప్రయత్నం నా పైన చేసింది కిరాయి హంతకులు శ్రీనాథు వీళ్ళు, కానీ వీళ్ళతో హత్యా ప్రయత్నం చేయించింది వరదరాజిరెడ్డి గారు, మీరు నీ కుమారుడు కొండారెడ్డి. నీకు ఓ మాట ఇస్తానా, మనసా వాచే కర్మ్యన విశ్వసించి నేను చెప్తా ఉన్నా, నా వలన నీ కుమారుని చిటికని వేలు గోరు దిగి ఒక చుక్క రక్తం కూడా రాదు. నీకు పుత్రునికి ఏదైనా ప్రమాదం జరుగుతుందని భయపడాల్సిన అవసరం లేదు. నీ కుమారుని యొక్క చిటికని వేలు గోరు కూడా తిగి చుక్క రక్తం కూడా రాదు. నీతోనూ నీ కుమారునితోనూ యుద్ధం చేస్తా, ప్రజాస్వామ్యబద్ధమైన యుద్ధం చేస్తా, ప్రజాక్షేత్రంలో ప్రజల ప్రేమను చురగొని నీ అధికారం లేకుండా చేస్తానే తప్ప భౌతికంగా నీ పైన దాడి చేయడు రాచమల్లు. నా శరీరాన్ని సంరక్షించుకుంటూ నీ శరీరానికి ప్రమాదం జరగకుండా నీతో యుద్ధం చేస్తా ప్రజాస్వామ్యబద్ధంగా. ఇదే నా మాట, భయపడాల్సిన అవసరం లేదు. నీలో కూడా మార్పు జరిగితే కత్తులు ఇటువంటి కార్పణ్యాలు వదిలేసి ప్రజాక్షేత్రంలో యుద్ధం చెయ్యి అని చెప్పిన. సో మీలా బిహేవ్ చేయడం అనేది రాయలసీమ కల్చర్ కాదు అని చెప్పారు. కాదన్నా, రాయలసీమ కల్చర్ అయితే కాదు. ఎందుకంటే రాయలసీమలో ఈ ధాతువుల్లోనే అది ఉందన్న. మా తప్పు కాదు ఇది. మమ్మల్ని మీరు కోపిస్టోలుగానో పౌరుషంగానో అనుకోవడానికి కాదు. మాలో ప్రేమ ఉంది, పౌరుషం ఉంది, పగ ఉంది, ప్రతీకారం ఉంది. మేము ఎవరు ఇతరుల జోలికి పోము. ఇతరులను అన్యాయంగా ఇప్పుడు నువ్వు వచ్చినావు ఎక్కడి నుంచో వైఎన్ఆర్, నీ మీద మేము దాడి చేసేది, చంపేది, కొట్టేది, తిట్టేది ఎప్పుడు చేయము. నువ్వు వస్తే చాలా ప్రేమగా చూసుకుంటాం, సొంత ఆప్యాయంగా చూసుకుంటాం. మాకు శక్తి లేకపోయినా నాటుకోడి బట్టకచ్చి కోసి ఓడలు చేసి అన్నం చేసి పెట్టి ప్రేమగా చూసుకుంటాం. మా కుటుంబాలకు మాకు ఉండే రైవల్టీనో లేకుంటే మా దగ్గర ఉండే సన్నోళ్ళకి ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళ కోసం ఫ్యాక్షన్ చేసి మా జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళమే తప్ప ఇతరుల కోసం కాదు. అయితే అది ఎందుకు మాలో వచ్చింది అనే దాన్ని కూడా నేను శాస్త్రీయంగా కనుక్కునే పరిశోధన చేసి నా వరకు నేను పుస్తకాలు చదివి కనుక్కునేది ఏంటంటే, ఈ ధాతువులు, ఈ గడ్డ, ఈ భూమిలో ఉండే ధాతువుల్లో ఉండే శక్తి, ఆ ఖనిజాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన మాలో కాస్త ఆవేశము, పౌరుషము ఎక్కువ ఉంది. ఈ నీళ్ళల్లో ఆ ఖనిజాల మినరల్స్ ఏమైతే ఉన్నాయో వాటి వలన మాలో కాస్త కోపము, ఆవేశం ఎక్కువ ఉంది. మీలో కాస్త తక్కువ ఉండదు. సైంటిఫిక్ రీజన్. దానివల్లనే మాలో ఈ ప్రాంతంలో ఉండే మనుషులకు అందరికి కూడా ఆవేశము, కోపము, ఆ పౌరుషం ఎక్కువ ఉంటుంది. ఆ పౌరుషం, కోపం అన్నీ ఉండి ధాతువుల్లో ఉండి నీళ్ళలో ఉండి అవి తాగుతూ దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉన్న మీరు ఎలా వదిలేయగలిగారు? ఎలా కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగారు? అది జయించడానికి 2 కారణాలన్నా. ఇది చాలా మంచి ప్రశ్న. ఒకటి, సైంటిఫిక్గా శాస్త్రీయంగా వచ్చిన లక్షణాలను జయించాలంటే 2 కారణాలు నాలో పనిచేసి ఉంటాయి. ఒకటి, నా పెద్దల యొక్క సంస్కృతి సాంప్రదాయము నా మీద పనిచేసి ఉండాలి, హ్యూమానిటీ, మానవత్వం. రెండవది, ఇదే అందరూ తెలుసుకోవాల్సినది, జ్ఞాన సంపద అన్న. ప్రతి మనిషి జ్ఞానం ఎందుకు అవసరం అంటే, ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండి నువ్వు ఆలోచన చేయగలిగితే కనుక ఈ ధాతువుల ద్వారానో సాంప్రదాయబద్ధంగానో నీకు సంక్రమించినటువంటి ఆ చెడును పోగొట్టుకొని మంచి వైపు పోవడానికి నీకు అవకాశం ఉంటుంది. ఈ 2 నాకు అవి లభ్యమైనాయి. అంటే నాకు నేనుగా ఆలోచించుకునే శక్తి, జ్ఞానము, 2 నా పూర్వీకుల ద్వారా నాకు సంక్రమించినటువంటి హ్యూమానిటీ, ఈ 2 కలిపి ఈ శాస్త్రీయమైనటువంటి ఈ దృక్పథంలో నుంచి నేను బయటికి రాగలిగినాను, మంచిగా జీవించగలిగినాను. అదే కాదు, ఏ విషయంలో కూడా ధర్మబద్ధుడే రాచమల్లు. ఏ విషయంలో కూడా నీ ఇష్టం, ఏ విషయంలో కూడా 100 సార్లు చెప్పగలుగుతా. ధర్మానికి భిన్నంగా ఆలోచించను. అదే అంటున్నా, ఇవన్నీ చాలా సినిమాటిక్గా ఉన్నాయి సార్. నేను కూడా బయట నుంచి వచ్చినప్పుడు ఇలా ఉంటారా అనుకున్నా. బయట చూసింది రీసెంట్గా మీ డాక్టర్ విషయంలో మీరు తీసుకున్న డెసిషన్ కూడా అదే నేను చెప్పింది కూడా. నీకు ఎలా ఎటువంటి డెసిషన్ తీసుకోగలిగారు? నేను ఇన్ఫ్యాక్ట్ అంటే పేరు చెప్పను కానీ పొద్దున్న మీ గురించి మాట్లాడుతూ బయట ఎవరితో కూర్చున్నాం, ఒక ఆధ్యాత్మికవేత్తతో కూర్చున్నా. ఆయన అన్నమాట, రాచమల్లు ఒక అబ్బాయిని కూతురు ప్రేమించిందంటే ఇచ్చి పెళ్లి చేశాడు, నేనైతే ఆ పిల్లోని నరికేసేవాడిని అన్నాడు ఆయన. ఓ ఆధ్యాత్మికవేత్త నాతో చెప్పిన మాట. బట్ ఆయన ఆధ్యాత్మికవేత్తలు అంటే చాలా శాంతంగా ఉండాలి, గడిపేవాడు ఆయన చెప్పిన మాట. బట్ మీరు ఎలా? నా కూతురు చిన్న పిల్ల ఏం కాదన్నా, 25 సంవత్సరాలు, 26 సంవత్సరాలు. జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది పాప. అవునా? ఓ ఎస్, మా కమ్యూనిటీ, మీ కులమే. మా కులమే. పాపం డాక్టర్ చేయమంటే, లేదు నాయన నాకు జర్నలిజం అంటే ఇష్టం ఉంది. ఎస్, నీకు ఏది ఇష్టమైతే అదే చేయాలమ్మా అని చెప్పిన. ఆ పాపను హైదరాబాద్లోనే క్రిస్టియన్ కాలేజీలోనే చదివించిన. జర్నలిజం మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. మంచిది ఆ పాప, చాలా ప్రేమ కలిగిన పాప, చాలా ప్రేమ కలిగిన పాప. మనుషుల పట్ల కులాలు లేవు, మతాలు లేవు, చాలా బాగుంటుంది, ప్రేమగా ఉంటుంది. మీ బ్రాటప్ కూడా అలా చేశారు, అంతే కదా? అంతే. అసలు మా పిల్లోళ్ళ ఇంట్లో మా డ్రైవర్లను కానీ మా వాళ్ళని ఎవరినే కానీ
పేరుతో కూడా పిలిచారు అన్న అన్న అని పిలుస్తారు, అంతే. అన్న 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 అని పిలుస్తారు, అట్లే ఉంటారు. ఉమ్. ఆ పాప ఒక అబ్బాయిని ప్రేమించింది, ఉమ్. మా నోటీస్కి వచ్చింది. నా కూతురు అందరి కూతుర్ల మాదిరి పారిపోలే, ఉమ్. అందరి కూతుర్ల మాదిరి సినిమాలకు షికార్లు తిరగలే, ఉమ్. స్ట్రైట్గా నాకు చెప్పింది. ఉమ్. పెళ్లి సంబంధాలు చూసే క్రమం వచ్చినప్పుడు ఉమ్. నా క్లాస్మేటు ఒక అబ్బాయి నేను ఇష్టపడినా, ప్రొద్దుటూరు అబ్బాయే, నేను ప్రేమించిన, పెళ్లి చేసుకో. ఎవరమ్మా? ఫలానా ఫలానా. ఓ నాకు తెలుసమ్మా వాళ్ళు, కాకపోతే వాళ్ళు నిన్ను పెళ్లి చేసుకోవడానికి కావాల్సినటువంటి స్తోమత వాళ్ళకు లేదు. ఉమ్. అది రాజకీయ పరం కావచ్చు, సామాజిక పరం కావచ్చు, కుల ప్రకారం కావచ్చు, ఆర్థిక ప్రకారం కావచ్చు, పరువు ప్రతిష్ట ఏదైనా నీకంటే కాదు వాళ్ళు. మరి రేపొద్దున పెళ్లి చేసుకుని వాళ్ళతో నువ్వు కంఫర్ట్గా లైఫ్ ఉండగలుగుతావా? ఆర్థిక అసమానతలు నిన్ను బాధించవా? కులం అంటే ఓకే, గుడ్, ఇబ్బంది ఏం లేదు. చదువు, ఎంబీఏ, చిన్న ఉద్యోగం, 60,000 హైదరాబాద్లో జీతం. మన ఇంట్లో మనం ఇచ్చే వాళ్ళ జీతాలే మనం 2-3 లక్షల జీతాలే ఇస్తాము, నువ్వే ఇస్తావు. అట్లాంటి నువ్వు 60,000 జీతంతో ఫ్యామిలీ, ఇదంతా చెప్పినాం. అన్నీ కరెక్టే నువ్వు చెప్పినట్టు. అయితే ఆడపిల్ల ఒకరిని ఇష్టపడి మరొకరిని పెళ్లి చేసుకోవడం అనేది ఇది మంచిది కాదు. అట్లను మనం చేసుకోవాలనుకుంటే కనుక నేను ఆ చేసుకునే వాళ్ళకు వాస్తవ సత్యాన్ని చెప్పినప్పుడు వాడు నాతో ఉండలేడు, విడాకులు తీసుకోవాలా. విడాకులు తీసుకుంటే ఆ ఫ్యామిలీని మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం. పోనీ నేను పెళ్లి చేసుకోకుండా ఉండి ఇంట్లో ఉంటా నీతో, ఇంకొకరిని పెళ్లి అయితే చేసుకోను. నాకుండే మార్గాలు రెండే, జీవితం అంతా మా నాయనతో ఉండడమా, అమ్మతో నాయనతో, లేదంటే జీవితం అంతా నా ఫ్యామిలీ నా భర్త అని చెప్పి ఉండి నీతో వస్తా పోతా ఉండడమా. అది నువ్వు ఏది కోరుకుంటే అదే. నువ్వు అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటా, నువ్వు అంగీకరించకపోతే నీతో ఉండిపోతా అని చెప్పింది. కానీ ఒక ఆడపిల్లకు పెళ్లి చేయకుండా నా దగ్గర పెట్టుకోవడం అనేది ఈ బుద్ధుడికి బాగానే ఉంటుంది, పరువు కోసం బాగానే ఉంటుంది, ఇంకో దానికోసం బాగానే ఉంటుంది. నేను చనిపోతా ఒక కొన్నేళ్ల తర్వాత ఆ పాపకు 40 ఏళ్ళు వస్తాయి. అప్పుడు ఎవరు ఉండరు, తండ్రి ఉండడు, తల్లి ఉండదు, తన భర్త ఉండడు, బిడ్డలు ఉండరు, తన కుటుంబం ఉండదు, పిచ్చి పడుతుంది, తోడు ఉండదు, తన అక్క చెల్లెళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కనిపిస్తుంటాయి. అప్పుడు ఆ పాపకు డిప్రెషన్ అవుతుంది, అంటే నరకం అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఆ పిల్లోని చంపడం అది అన్యాయం, ఆటవికం, అనాగరికం, చేయకూడదు. అయినా చంపాల్సి వస్తే వాడిని ఎందుకు చంపాలన్నా? నీ బిడ్డ కూడా లవ్ చేసింది కదా, మరి నీ బిడ్డను చంపకుండా వాడిని చంపడం ఏమన్నట్లా? ఎట్లయితుంది ఇది? అయినా ప్రేమిస్తే చంపుతావా? ప్రేమిస్తే నువ్వు చెప్పాలా, ఇది మంచి ఇది చెడు అని చెప్పాలా. నా బిడ్డకు నేను చెప్పిన తర్వాత వినకపోతే కనుక 18 ఏళ్ళ పిల్ల అయితే కట్టడి చేయాలా, 25 ఏళ్ళ పిల్ల అయితే కనుక ఫ్రీ హ్యాండ్ వదిలేయాలి. ఎస్, వాళ్ళకి వదిలేద్దాం, పెళ్లి చేసి పంపిద్దాం, హ్యాపీగా బతారు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఏదైనా చిన్నపాటి సమస్యలు వచ్చినాయి మనం కాపాడదాంలే. లేదు, భర్తే అసమర్థుడు, భర్తే అప్రయోజకుడై ఆ పాపను బాధించేవాడైనప్పుడు 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో ఆ పాపకే అతని వల్ల బాధ కలిగి వెగుటు వచ్చిందనుకో, అప్పుడు వచ్చి చెప్తుంది ఇతనితో నేను సంసారం చేయలేను, నేను వద్దనుకుంటా అని చెప్పినప్పుడు అప్పుడు సమస్య లేదు. ఎందుకంటే ఆ పాపకు అన్నీ అనుభవించి వచ్చింది కాబట్టి తిరిగి రెండో పెళ్ళైనా చేసుకోగలుగుతుంది, పెళ్లి చేసుకోకుండా తండ్రితో ఉండడానికి కావాల్సిన స్టెబిలిటీ ఆ పాపలో వస్తుంది. కానీ ఆ పాపను మన ఇంట్లో పెట్టుకోవడం కానీ, ఆ పాప నిర్బంధంగా వేరే పెళ్లి చేయడం కానీ, ఆ పిల్లోని చంపడం కానీ, ఇవన్నీ కూడా ధర్మానికి విరుద్ధమైనటువంటి చర్యలు. ఆడపిల్ల ఇష్టపడిన పానికి ఇచ్చి పెళ్లి చేయడమే న్యాయం, సంపూర్ణమైనటువంటి వయసు వచ్చిన ఆడపిల్లకు. అది కూడా మంచి పిల్లోడు కాదనుకున్నప్పుడు 1-2 సార్లు ఆ పాపకు చెప్పాలా. వినకపోతే కనుక ఆ పాప అభిప్రాయానికి చేయాలా. కారణం కాన్సిక్వెన్సెస్ ఆమె ఫేస్ చేస్తుంది. జీవితం ఆ పాపదన్నా, నాది కాదు. నేను జన్మనిచ్చినా కాబట్టి అన్ని రాతలు నేనే రాస్తానా? ఎట్లయితుంది అది? నా జీవితం మా నాయన చేసినాడా, నేను చేసుకున్నానా? మరి ఎట్లప్పుడు ఎట్లన్నా? నాకైతే నా లైఫ్ ఇట్టున్నారని చేసుకునేప్పుడు ఆ పాప లైఫ్ మీద నియంత్రణ చేసే అధికారం నాకెక్కడ ఇచ్చినారు? అడ్వైజ్ చేసే అధికారం ఇచ్చినారు, దావదపోతా అంటే సరి చేసే బాధ్యత ఇచ్చినారు, కష్టంలో ఉంటే తండ్రిని కాబట్టి గుండెల్ని పెట్టుకుని కాపాడే బాధ్యత నాకుంది. అంతే తప్ప నిర్బంధించి నియంతృత్వ పోకడంతో చేసే అధికారం నాకు లేదు, అది ధర్మం కాదు. ఎస్, కులం పట్టింపు లేదు రాచమౌళికి, ధనం నేను ఇచ్చేవాళ్ళు సహకారిస్తారు. రాచమౌళికి ఏదైనా అభ్యంతరకరం ఉందంటే ఒక్కటేనన్నా, కుటుంబం యొక్క గౌరవం, ప్రతిష్ట, కుటుంబం యొక్క గౌరవానికి ప్రాధాన్యత ఇస్తా. అది ఎక్కడన్నా లోపించింది అవతలలో ఉంటే నా బిడ్డకు చెప్తా. అయినా పర్వాలే నేను భరిస్తాను ఆ పాప అన్నప్పుడు ఇష్టం ఉన్నా వెళ్ళిపో చేసుకో. చేసిన పెళ్ళి హైదరాబాద్లో ఉండారు, 60,000 జీతము, హ్యాపీగా ఉండారు. నా కూతురు నిన్న కూడా వచ్చిపోయింది, వారం కింద కూడా పోతుంటుంది, ఇబ్బంది లేదు. నేను హైదరాబాద్ పోతే ఇమ్మీడియట్గా వస్తుంది, ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదు. మీరు వెళ్ళరా అల్లుడు గారికి? ఎక్కడన్నా మీరు వెళ్ళరా అల్లుడు ఇంటికి? వాళ్ళ ఇంటికి నేను ఇంతవరకు ఒకసారి కూడా పోలే, ఒక్కసారి కూడా హైదరాబాద్ వాళ్ళ ఇంటికి పోలే. ఆ పాప అయితే మటుకు నా దగ్గరికి ప్రొద్దుటూరు మా ఇంటికి వస్తుంది, మామూలుగా ఉంటుంది, మా వాళ్ళతో అంటారు. ఎక్కడ మాకు అట్లా ఆ పాప చేసుకుందనే కోపం కానీ ఇంకోటి కానీ ఏంది లేదు. ఆ పాపకు చెప్పినా కూడా నీ భర్తను మేము అంగీకరించి దగ్గర తీసుకునేదాన్ని కొంత సమయం పట్టచ్చేమో, కానీ నువ్వైతే మటుకు మా కూతురువే, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, మన మధ్య అన్ని సంబంధాలు అట్నే ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు, మీరు బాగుంటే సంతోషం. రిజిస్టర్ మ్యారేజ్ ఎందుకు చేయాల్సి వచ్చింది ప్రసాద్ రెడ్డి గారు? మామూలుగా మీరు మీ స్థాయిలో పెళ్ళిళ్ళు అంటే ముఖ్యమంత్రులు వస్తారు, మంత్రులు వస్తారు, మొత్తం మీ ఏమంటారు మీ సర్కిల్ అంతా రావాలి కదా,
ఎందుకు రిజిస్టర్ మ్యారేజ్ పెళ్లి కూడా చేసిన నా దేవాలయంలో పెళ్లి చేసిన. చేశారా? దేవాలయంలో కూడా నా బంధువులు, నా స్నేహితులను, ముఖ్యమైన బంధువులను పిలిచి, పెళ్లి కొడుకు వాళ్ళ బంధువులు ముఖ్యమైన పిలిచి, ఒక 400-500 మందిని ముఖ్యమైన వాళ్ళని పిలిచి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పెళ్లి చేసి అదే రోజు మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసిన. 2 చేసిన. నేను ముఖ్యమంత్రిని కూడా ఇన్వైట్ చేసిన. నేను అవునా? ముఖ్యమంత్రికి చెప్పినా నేను ఇట్లా అని జగన్ పోయి చెప్పిన. అంటే ఇంకా మాకు మంచికి చెడుకు అంతా ఆయనే కదా, మా శ్రేయభిలాషి, మా హితుడు అన్నీ ఆయనే. నా కూతురు ఇట్లా లవ్ చేసింది, ఇట్లా పరిస్థితి నేను ఇట్లా ఆలోచన చేస్తానా, ఏం ఆలోచన చేయమంటావు, ఏం డెసిషన్ తీసుకుంటావు అని చెప్పిన. అంటే ఆయన చెప్పిన మాట ఒకటే, కళ్ళు మూసుకొని ఆ పాప ఎవరు కోరుకుందో ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయన్న, సమాజానికి మంచి సందేశాన్ని పంపించన్నా అని చెప్పినాడు. సూపర్ సూపర్. మంచి సందేశాన్ని పంపన్నా, నేను ప్రేమించిన ప్రసాదు ఇటనే ఉండాలా అన్నాడు. అంతే, గుడ్. ఇంటికి వచ్చిన మా అన్న కూడా చెప్పిన, జగన్ కూడా ఇట్లా చెప్పినాడు, నా అభిప్రాయం కూడా అదే, ఇద్దరి అభిప్రాయం అదే, నీ అభిప్రాయం అదే, మనం పెళ్లి చేద్దామనే పెళ్లి చేసినాం. మళ్ళీ జగన్ చెప్పిన, నన్ను కరుచుకొని ఆలింగనం చేసుకొని నా భుజం తట్టి చాలా గర్వంగా ఉంది నాకు అని చెప్పినాడు. బీసీ కులస్తులకు ఇచ్చి పేదవానికి ఇచ్చి పెళ్లి చేసినావు, చాలా మంచి సందేశాన్ని ఇచ్చినావు, మనం ఇట్నే ఉండాలా, సమాజం ఎక్కడి నుంచో మార్పు రాదన్నా, ఎవడో ఒక దగ్గర నుంచి వస్తుంది, ఆ ఒకడు మనమే కావాలి ఏ విషయంలో అయినా సరే అని జగన్ నాతో మాట అన్నమాట. బీసీల పట్ల మీరు బీసీ అబ్బాయి ఇంటికి మీ కూతురుని పంపించారు. ఎస్, బీసీ అబ్బాయి ఇంటికి మీ కూతురుని ఇచ్చారు, అబ్బాయికి మీ కూతురుని ఇచ్చారు. బట్ ఇక్కడ ఒక బీసీ హత్య వెనక కూడా రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఉన్నారు అనేది ప్రచారం చాలా పెద్ద. అది కూడా నంద్యాల వరదరాజిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి చూడాలన్న మీరు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు నంద్యాల వరదరాజిరెడ్డి. ఒక జర్నలిస్ట్ పోయి ఆయన అడిగినాడు, ఇట్లా నందం సుబ్బయ్యను హత్య చేసినారు, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హత్య చేసినాడని చెప్పి ఇట్లా ఇట్లా అని చెప్పి అందన్నారు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, లేదు ఇది అబద్ధము, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ఈ హత్య చేయలేదు, ఈ హత్య ఆయనకు తెలియదు, ఈ హత్యలో ఆయనకు సంబంధం లేదు అని వరదరాజిరెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినాడు. అంటే నాకు రాజకీయ ప్రత్యర్థిగా ఉండి నా మీద హత్యా ప్రయత్నం చేసి పగతో రగిలిపోయే వరదరాజిరెడ్డే రాచమల్లుకు కితాబ్ ఇచ్చినాడన్నా. ఓకే ఓకే. ఈ మర్డర్ విషయంలో నేను చేయలేదని, దాంట్లో కూడా ఉంది ఆయన మాట్లాడినది కూడా, నేను చేయలేదని ఇచ్చినాడు. ఇంకా సో ఇంతకంటే వేరే స్టేట్మెంట్ అవసరం లేదు. కానీ నేను ప్రజలకు బాధ్యునన్నా, ప్రజలకు బాధ్యుని కాబట్టి నా అంతరాత్మ సాక్షిగానే ప్రజలకు సమాధానం చెప్పాలి కాబట్టి, హత్య ఈరోజు జరిగితే మరుసటి రోజే నేను కొలిసే అమ్మవారి గుడికి నేను శివపార్వతులను కొలుస్తా. నందవరం చౌడమ్మ తల్లి కూడా పార్వతీదేవి అంశే, మా ఊళ్ళో నందవరంలో ఉంటుంది, కర్నూలు జిల్లా. ఇక్కడుండే ప్రొద్దుటూళ్ళు ఉండే సుబ్బిరెడ్డి కొట్టాల్లో ఉండే నందవరం చౌడమ్మ తల్లి గుడికి పోయి ప్రెస్ని పిలిచి కొన్ని వేల మందిని పిలిచి అమ్మవారి పాదాల మీద ప్రమాణం చేసి చేయి పెట్టి నేను ప్రమాణం చేసి చెప్పిన, పాదాల మీద చేయి పెట్టి, ఈ నందం సుబ్బయ్య అనే హత్య నేను చేయలే, నందం సుబ్బయ్య హత్య నేను చేపించలే, నందం సుబ్బయ్య హత్య జరిగేది కూడా నాకు తెలియదు, నందం సుబ్బయ్య హత్య జరిగేది నాకు తెలిస్తే ఆపే ప్రయత్నం రాచమల్లు చేసిండు తల్లి, ఇదే సత్యమైతే నన్ను అభివృద్ధిలోకి తీసుకురా, అసత్యమైతే సర్వనాశనం చేయని ప్రమాణం చేసినాయి. అభివృద్ధి చెందినే, నాశనం కాలే. సో ప్రజలు సంపూర్ణంగా విశ్వసించినారు. రాచమల్లు అమ్మవారి భక్తుడు, శివభారతుల భక్తుడు, ఎప్పుడు అమ్మవారి పాదాల మీద పెట్టి ఎవరు అబద్ధం చెప్పరు, హిందువులు ఎవరు కూడా. సో అని చెప్పి వాళ్ళను తీర్పు ఇచ్చేసినారు. ఓకే, వరదరాజిరెడ్డి తీర్పు ఇచ్చినాడు, ప్రజలు తీర్పు ఇచ్చినారు. కేసులో నేను ముద్దాయిని కూడా కాదు, నా అంతరాత్మ సాక్షిగా నేను చెప్పినాను కాబట్టి ఎక్కడా నాకు దాని సంబంధమే లేదు. ఈ నియోజకవర్గంలో ఏ ప్రజలు కూడా చెప్తారు ఏమని, నేను హత్య చేయలేదని. ఓకే రైట్. కమింగ్ టు ఎలక్షన్, ఇప్పుడు ఎలక్షన్ దీంట్లో ఉన్నాం కాబట్టి, ఓ రాక్షస పాలన పోవాలి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మాట్లాడుతోంది, పొద్దుటూరులో వరదరాజిరెడ్డి గారు మాట్లాడుతున్నారు. మీరు ఒక రాక్షస పాలనని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని. దీనికి వరదరాజిరెడ్డి గారు అడిగిన మాటకు వరదరాజిరెడ్డి గారికి సమాధానం చెప్తానన్నా, విఘ్నులైనటువంటి నా నియోజకవర్గ ప్రజలు కూడా ముకులిత హస్తాలతో నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాక్షస పాలన పోవాలనే తొలికి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాక్షస పాలన ఉందా లేదా? రాచమల్లు 2 సార్లు ఎమ్మెల్యే 2014 నుంచి 24 వరకు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ ఊరిలో ఎక్కడైనా రాక్షస పాలనకు సంబంధించినటువంటి చిన్నపాటి ఆధారాలు కానీ ఏదైనా కథనాలు కానీ ఉండాయా అనేది ఒక్కటి ప్రజలు ఆలోచన చేయాలి. ఎవరి స్వేచ్ఛకైనా భంగం కలిగిందే, ఎవరి వ్యాపార భద్రతకైనా భంగం కలిగిందే, వ్యక్తిగత మీ జీవితానికి ఆస్తులకు భంగం కలిగిందే, ఏమి కలగనప్పుడు చాలా స్వేచ్ఛగా స్వతంత్రతగా బాగుండేటప్పుడు, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే
రాచమల్లి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. అంటే స్వేచ్ఛ ఎక్కువైందన్న. ఎవరైనా పార్టీ మారచ్చు, ఎవరినైనా విమర్శించవచ్చు, చిన్నోడు కూడా ఎమ్మెల్యేని విమర్శించవచ్చు, ఏ ప్రమాదము జరగదు, ఏ ఇబ్బంది లేదు. డెమోక్రసీ ప్రకారం ఫైట్ జరుగుతుంటుంది. గతంలో ఉండేది కదా అట్లా? గతంలో ఉండేది కాదు. రియల్ పొట్టేలు వారానికి ఒకసారి కోసినట్టు ఈ వారంలో వీడు చంపితే ఆ వారంలో వాడు చంపేవాడు మనుషుల్లో. అది ఇక్కడ జరిగిన సంస్కృతి. నువ్వు పోతా అంటే నీ పక్కన బాంబులు పడేటి, వాడిని చంపే ప్రయత్నంలో నువ్వు చచ్చిపోవచ్చు, ఆయన చచ్చిపోవచ్చు. ఇది ఇక్కడ జరిగిన సంస్కృతి. ఇప్పుడు బాంబింగ్ లేదు, దాడులు లేవు, రాజకీయ హత్యలు లేవు, ఏమి లేవు. ఏంటైనా హత్యలు ఒకటి అరా ఎక్కడైనా ఎప్పుడైనా జరిగినాయి ఇక్కడ ఈ ప్రొద్దుటూళ్ళు అంటే కన్నా అక్రమ సంబంధాలకు సంబంధించిన హత్యలు జరిగినాయి. అక్రమ అంటే చిన్నోళ్ళు ఎవరో లో క్లాస్ అక్రమ సంబంధాలు, సరైనటువంటి చదువు జ్ఞానం లేకుండా ఉండే చోట జరిగినట్టు తప్ప మిగతా ఎక్కడా లేవు. వ్యాపారాలకు భద్రత ఉంది, ఏమి లేదు. రాక్షస పాలన లేదు. మరి రాక్షస పాలన పోవాలంటే మీరు రాక్షస పాలన పోవాలని ఒక పర్టికులర్ కమ్యూనిటీ, బిజినెస్ కమ్యూనిటీ అంతా చందాలు వేసుకొని కోట్లాది రూపాయలు వరదరాజు రెడ్డి గారికి ఇస్తున్నారంట. మీరు మీ డబ్బులు ఖర్చు పెట్టి గెలవండి ఎట్టి పరిస్థితులు ఈసారి. ఈ ఊర్లో వ్యాపారస్తులు చందాలు ఇచ్చే సంస్కృతి లేదన్నా. లేదా? లేదు. వరదరాజిరెడ్డికి చందాలు ఇయ్యరు, నాకు చందాలు ఇయ్యరు. కాకపోతే వరదరాజిరెడ్డి ఫోర్స్ చేసి అడుగుతాడు, ఏమని, మీరంతా నాకు సంబంధించిన వాళ్ళు, నాకు తెలుసు, నా వల్ల అట్లా ఇట్లా అది ఇది, నువ్వు 5 లక్షలు నువ్వు 10 లక్షలు అని చెప్పి ఆర్యవేశ్యను బెదిరిస్తున్నాడు, ఆర్యవేశ్యను ఫోర్స్ చేస్తున్నాడు. మీరు అలిగేషన్ చేస్తున్నారా? ఆధారాలు ఉన్నాయి? కాదు, నా దగ్గర నేను మన సభలో కూడా చెప్పిన, నా దగ్గరకు వచ్చి 3 చెప్పినారు. ఆ 3కి ఆయన ఫోన్ చేసి చెప్పినా అంటే ఏమని, అయ్యా నీకు 5 లక్షలు చందా రాసినాము, 5 లక్షలు. అదే సందర్భంలోనే 5 లక్షల రూపాయలు చందా ఇచ్చే వాళ్ళని 5 పేర్లు చెప్పు. ఏంటి స్కీమ్ లాగా ఉంది? స్కీమ్ లాగా 5 లక్షలు ఇవ్వాలా, నీవు మళ్ళీ 5 పేర్లు చెప్పాలా 5 లక్షలు ఇచ్చేవాళ్ళను. ఓహో. ఇంకొకరికి ఫోన్ చేసి నీకు 5 లక్షలు చందా రాసినాము, మరొక 3కి నువ్వు 5 లక్షలు ఇచ్చేవాళ్ళ పేర్లు చెప్పాలా అని చెప్పి 3కి చెప్తే ఆ 3 వచ్చి రహస్యంగా నాకు చెప్పిపోయినారు. ఎందుకు నీకు చెప్తానావంటే ఇది నువ్వు బహిర్గతం చేయన్నా, నువ్వు బహిర్గతం చేస్తే మరొకరికి ఫోను రాదు, ఈ సంస్కృతి మంచిది కాదు అన్నారు. అది నేను బహిర్గతం చేసి వరదరాజుడి నీ ఆత్మసాక్షిగా చెప్పు, నువ్వు ఫోన్ చేయలేదా అని చెబుతూ నేను ఒక మాట చెప్పిన, ఓ ఆర్యవేశులారా, వ్యాపారస్తులారా, నాకు 1 రూపాయి చందా తీసుకురావద్దు, నేను చందాలను వ్యతిరేకిస్తా ఉన్నా, నా నాయకత్వ లక్షణాలను చూసి నాకు ఓటేయండి. వరదరాజిరెడ్డి గారు మీరు కూడా చందాలు ఇట్లా రాబట్టే సంస్కృతి నుంచి బయటికి రాండి అని చెప్పినాం. కాబట్టి ఆర్యవేశులకు చందాలు బెదిరిస్తేవి, ఆర్యవేశులతో లక్షకు లక్షిస్తానని చెప్పి నీ కొండారెడ్డి నీ కుమారుడు 2009లో బాకీలు చేసి కొన్ని 10ల సంఖ్యలో కోట్ల రూపాయలు, దాని పేరే పత్రికలు రాసినాయి, 1+1 డబల్ ధమాకా. ఆ స్కీమ్ పేరే 1+1 డబల్ ధమాకా. నువ్వు 1 కోటి రూపాయలు ఇస్తే సంవత్సరానికి కోటి ఇస్తాడు వరదరాజుడు, వరదాడి కొడుకు. అట్లా ఈ ఊర్లో అప్పులు చేసి 2009 నుంచి 24 వరకు అప్పులే తీర్చలే. వాళ్ళందరినీ మీరు సతాయిస్తున్నారు, గట్టిగా అడిగితే దాడులు చేసి కొట్టినారు. ఇవన్నీ ప్రొద్దుటూరు ప్రజలకు తెలుసు. ఎస్ఎస్ మాల్ అనే కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది, దాంట్లో 200 కుటుంబాలతో 32 కోట్ల రూపాయలు నగదు లెక్క తీసుకొని రూపాయి పావుల వడ్డీకి ఎస్ఎస్ మాల్ పేరుతో రాసి ఆ డబ్బు తీసుకుపోయి విశాఖపట్నంలో ఒక మిలిటరీ వారికి సంబంధించిన డిస్ప్యూట్ ల్యాండ్ కొని జాక్పాట్ కొట్టే ప్రయత్నం చేస్తే డబ్బులు ఇరక్కపోయి రాలే, 4 ఏళ్ళు అయింది, రూపాయి వడ్డీ కట్టలే, అసలు ఇలా. వాళ్ళలో 4 కుటుంబాలు ఆత్మహత్య చేసుకునే దిశగా ఉన్నాయి, మరొక 20-30 కుటుంబాలు నిద్రావన్న పరిస్థితుల్లో ఉన్నాయి, పాపరు పట్టిండారు. ఇది చేసినది. వంకదారి వీరభద్ర పేర దాడి చేసినారు, మాలపాడి సత్య మీద దాడి చేసినారు, శివగణేష్ అనే ఆర్యవేశన్ పైన దాడి చేసినారు, ఈవి సుధాకర్ రెడ్డి పైన దాడి చేసినారు. ఇట్లా మీరు దాడులు దాడులు చేసినారు ఈ 10 ఏళ్లలో. మరి ఎందుకు మీరు వరదరాజు రెడ్డి పైన చర్యలు తీసుకోలేదు? మీ ప్రభుత్వం ఏముంది? కేసులు పెట్టినారు. తెలంగాణలో శివగణేష్ అనే ఆర్యవేశన్ పైన చేసినారు, ప్రొద్దుటూరు ఆర్యవేశన్ పైన. అక్కడ తీసుకెళ్ళి చేశారా? అక్కడనే ఉంటాడు, భూజా మైహంలో ఉంటాడు శివగణేష్. అతని మాయమాటలు చెప్పి ఆఫీసు రప్పించుకొని నిర్బంధించి కొట్టి పేపర్లందుకు రాపించుకున్నారు. అతనిపై సంబంధించిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాడు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అన్ని ఛానల్స్లో, ఈటీవీ అన్ని ఛానల్స్లో కూడా వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి పేరు వచ్చింది. ఇక్కడ ఈవి సుధాకర్ రెడ్డి దాడి చేస్తే ఆయన కంప్లైంట్ ఇచ్చినాడు. ఇక్కడ అన్ని కేసులు రిజిస్టర్డ్, ఆయన పైన మర్డర్ కేసులు అవన్నీ ఉన్నాయి. ఒక ఆడిటర్ను హత్య చేసినారు, వివాదాస్పదమైన భూమిని కొని. అంటే 100 కోట్ల ఆస్తిని 10 కోట్లకు కొన్నారు. 100 కోట్ల ఆస్తిని 10 కోట్లకు కొన్నారంటే సక్రమైన ఆస్తి అన్నా కాదు. ఆ 100 కోట్ల ఆస్తి బ్రాహ్మణుడు, అతనితో ఒప్పందం డీల్ కుదుర్చుకునే ప్రయత్నం చేసినారు, నెగోషియేషన్. మేము అంతా కొన్నాము, నీది భూమి అంటున్నావు కదా, మన ఇద్దరం మాట్లాడుకున్నామని. ఆయన బ్రాహ్మణ, ఆయన ఒప్పుకోకుండా లీగల్గా ఫైట్ చేస్తారని కోర్టుకు రాపోండి అన్నాడు. ఆయన చంపేసినారు. కేసు రిజిస్టర్డ్, కోర్టులో జరుగుతుంది, అది కూడా కేసు రిజిస్టర్డ్. ఆ ఆస్తి ఉండేది విజయవాడలో, అది ఇప్పుడు 200 కోట్లు ఎంతో అయింది ఆస్తి. ఇట్లా
నేర చరిత్ర కలిగిన కుటుంబమే ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు నీకు ఆర్యవేశులు ఓటేస్తారు? ఆర్యవేశులు ఎవరికి ఓటేస్తారు తెలిసిన? మర్యాదస్తునికి ఓటేస్తారు, వినయం ఉండేవానికి వేస్తారు, శాంతియుతమైన వాతావరణంలో ఉండేవానికి ఓటేస్తారు, సౌమ్యంగా వ్యాపారం చేసుకుని పద్ధతిగా ఉండేవానికి ఓటేస్తారు, వాళ్ళ స్వేచ్ఛకు వారి వ్యాపారాలకు భద్రత కల్పించి అగౌరవం కల్పించకుండా ఉండేవానికి ఓటేస్తారు, ఊరిని అభివృద్ధి చేసేవానికి ఓటేస్తారు. ఇంకా చివరిగా ఒక మాట చెప్పాలంటే, నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేరా స్వామి, కీడు చేయకు, నీకు దండం రా స్వామి అని ఓటేస్తారు. మీరు కీడు చేసిన వాళ్ళు, మంచి చేసిన వాళ్ళు మీరే ఆలోచించుకోండి. నేను కీడు చేసినానా మంచి చేసినానా అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు. నేను మంచి చేసింటే నాకేస్తారు, మీరు దౌర్జన్యం చేసింటే మీకేయరు. ఇదే సూత్రమే 13వ తారీఖున మీకు తెలుస్తుంది. సరే, మనుషులు, వ్యక్తిగత వ్యవహారాలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, హత్యలు ఇవి కాకుండా ప్రొద్దుటూరు డెవలప్మెంట్ పాయింట్ గురించి మాట్లాడితే ఏంటి మీరు చేసిన డెవలప్మెంట్ ప్రొద్దుటూరు కంటే? వరదరాజిరెడ్డి 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగినాడన్న ఈ నియోజకవర్గంలో. ఆయన అదృష్టం కూడా ఏంటంటే కనుక ప్రతిసారి ఆయన చాలాసార్లు అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2014-19 ఆయన ఇన్ఛార్జ్, 14-19 తెలుగుదేశం పార్టీ అధికారం. 2009-14 రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, ఈయన దాంట్లో ఇన్ఛార్జ్. 2004-9 రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, ఈయన ఎమ్మెల్యే ఇన్ఛార్జ్. అంటే కంటిన్యూగా 15 ఏళ్ళు పవర్లో ఉన్నాడు. అంతకుముందు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా ఎన్టీఆర్ పార్టీలో ఉన్నాడు. అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఉన్నాడు. అంటే 25-30 సంవత్సరాలను అధికార పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగి ఈ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేసినావని అడిగిన నా తొలి ప్రశ్నలో ఒకటింది, ఏదైనా అభివృద్ధి చేసినావని చెప్పుకునేదానికి కొంత ఉంది. ఎప్పుడు 20 ఏళ్ల కిందట. ఎవరి పేరు చెప్పి? రాజశేఖర రెడ్డి పేరు చెప్పి. రాజశేఖర రెడ్డి పేరు చెప్పకుండా నువ్వు అభివృద్ధి ఏమైనా చెప్పగలుగుతావా అంటే చెప్పలేడు. నువ్వు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తున్నావు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నువ్వేమైనా అభివృద్ధి చేసినావా అంటే కనుక రూపాయి లేదు. 2014-19 నువ్వు ఇన్ఛార్జ్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరికి నువ్వు 1 కోటి రూపాయలు నిధులు తెచ్చి అభివృద్ధి చేసి ఉంటే కనుక నేను నామినేషన్ వేయను. వైఎన్ఆర్ సాక్షిగా ఇప్పుడు కూడా చెప్తున్నా. వైఎన్ఆర్ జర్నలిస్ట్ నువ్వు, మీ మీడియా ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్తా ఉన్నా. 14-19 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, నీవు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, 1 కోటి రూపాయలు నిధులు తెచ్చి ప్రొద్దుటూరికి అభివృద్ధి నువ్వు చేసి ఉంటే మొత్తం 5 ఇయర్స్లో 1 కోటి రూపాయలు కూడా 1 కోటి రూపాయలు నేను నామినేషన్ వేయను. ఇదే మాట మీదనే ఉంటా. ఒక ఇల్లు కట్టించింటే వేయను. ఒక జానుడు స్థలం ఎవరికైనా ఇచ్చి ఒక పక్కా గృహాన్ని మీ డబ్బుతో కట్టించి ఒక చెల్లితో ఆ ఇంట్లో సంసారం చేయించుంటే నామినేషన్ వేయను. టిట్కో ఇల్లు కూడా లేవా ఇక్కడ? టిట్కో ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేసి వివాదాస్పదమైన భూమిలోకి పోయి కోర్టు వాద్యంలో ఉండి ఆగిపోయినాయి. కన్స్ట్రక్షన్ అనేది జరగలే. స్వతంత్రమైన స్థలం ఇయ్యలే, టిట్కో ఇల్లు ఇయ్యలే, ఒక్క మనిషికి ఇవ్వలే. మీరు ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చింటే కనుక నామినేషన్ వేయను. నీళ్లకు 15 ఏళ్ళుగా ఇబ్బంది పడుతున్నారు. అర్ధరాత్రి అపరాత్రి నీళ్ళు ఇస్తారు, 2 గంటలకు 3 గంటలకు ఒక బిందె నీళ్లు, ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చింటే నామినేషన్ వేయను. ప్రభుత్వ పాఠశాలలు ఒక పాఠశాలకు 1 లక్ష రూపాయలు పెట్టి ఒక బిల్డింగ్ కట్టించినా, ఒక బాత్రూమ్ కట్టించినా నామినేషన్ వేయను. పొదుపు సంఘాలను మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పినారు, చేసి ఉన్నే కట్టను, నామినేషన్ వేయను. వ్యవసాయ రుణమాఫీ చెప్పినారు, చేసి ఉన్నే నామినేషన్ వేయను. సో మీరు ఇల్లు ఇచ్చారా, మీరు నీళ్ళు ఇచ్చారా, మీరు ఇంకోటి ఏం చెప్పారు, స్కూల్స్ డెవలప్ చేశారా? ఇప్పుడు ఆయనకి ఏదైతే క్వశ్చన్లు చేశారో ఈ 5 ఇయర్స్లో మీరు అవి చేయగలిగారా? నేను 2019 నుంచి 2024 ఇప్పటి వరకు చూస్తే కనుక ఈ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి అందరి ముఖ్యమంత్రులు కలుపుకుంటే, అందరి ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి అన్న కూడా మా ఇష్టమైన అభిమాన రాజకీయ నాయకుడు, అన్నను కలుపుకుంటే కూడా అన్నీ కలుపుకొని కూడితే కూడా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో మేము పంచినంత భూమిని 50% చేయలేకపోయినారు. మొత్తం 70 ఏళ్లలో రాజశేఖర రెడ్డిని తీసేసి చూస్తే 5% ఇలే. అన్నను కలుపుకుంటే ఓ 40 పైసలకు వస్తారు, అన్నను తీసేస్తే 5 పైసలు ఇలే. 500 ఎకరాల భూమిని వంచినాం మేము. 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. మీరు డీగేట్ పట్టాలు మీరు 5,000 ఇలే. 24,000 మందికి మేము డీగేట్ పట్టాలు కాదు ఇచ్చింది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇచ్చినాం. నీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి నీకు అమ్ముకుండే స్వేచ్ఛను అధికారాన్ని కల్పిస్తూ ఇచ్చినాం. 24,000 మందికి 1,80,000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తున్నాం. 4-5 వేల ఇల్లు పూర్తి చేసినాం. మిగతా ఇళ్లను కూడా మరొక 6 నెలలు పూర్తి చేసి ఇవ్వబోతున్నాం. నా ఊర్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలకు
56 కోట్లు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. 56 కోట్లు ఓన్లీ పాఠశాలలకు. నాడు నేడు మన బడి కింద మౌలిక వసతులకు మాత్రమే, అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్, బల్లలు, బెంచీలు, బోర్డు, బాత్రూమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 56 కోట్లు ఇచ్చి కార్పొరేట్ స్థాయి స్కూళ్ళ కంటే గొప్పగా అమెరికాలో ఉండే స్కూళ్ళలాగా నా నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉండే స్కూళ్ళన్నీ బాగు చేసినాడు. 56 కోట్లు నా ఊరికి ఇచ్చినాడు, స్కూళ్ళు బాగానే. మూడవది నీళ్లు. 150 కోట్ల రూపాయలు పెట్టి అమృత్ అనే పథకం ద్వారా జనరల్ ఫండ్ 85%, అంటే ప్రొద్దుటూరు పురపాలక సంఘ నిధుల నుంచి 85% నిధులతో ఈ ఊరికి శ్రీశైలం నుంచి నీళ్లు తెప్పించినాడు రాచమల్లన్న. శ్రీశైలం నుంచి గండికోటకు, గండికోట నుంచి మైలవరానికి, మైలవరం నుంచి ప్రొద్దుటూరుకు పెద్ద కొలాయిల దగ్గరికి నీళ్లు తెచ్చి నీటిని శుద్ధి చేసే పరికరాలు అక్కడ బిగించి పాత 13 వాటర్ ట్యాంకులు, నేను కట్టిన కొత్త 4 కలిపితే 17 వాటర్ ట్యాంకులకు నీళ్ళు ఎక్కించి ఆ వాటర్ ట్యాంకుల దగ్గర నుంచి ప్రతి ఇంటికి కొలాయిల ద్వారా నీళ్ళు అందిస్తున్నాం. ఉదయం పూట కావాల్సినన్ని నీళ్లు శుద్ధి చేసిన నీరునిచ్చినాం. సో ప్రొద్దుటూరు టౌన్లో నీటి సమస్య లేదు ఇప్పుడు. శ్రీశైలం డ్యామ్ ఎండిపోతేనే ప్రొద్దుటూరు ప్రజల గొంతు ఆరిపోయేది ఎప్పుడంటే శ్రీశైలం డ్యామ్ ఎండిపోతేనే. తాగునీటికి సంబంధించి ఇబ్బంది లేదు అక్కడ నుంచి తీసుకోవడానికి, క్వశ్చనే లేదన్నా. శ్రీశైలం డ్యామ్ ఎండే లేదు, మా మైలవరం డ్యామ్లో నీళ్లు ఆరిపోయేది లేదు. వ్యవసాయానికి నీరు తక్కువ వస్తుందేమో కానీ తాగునీటికి అయితే డ్యాములో నీళ్లు ఉంటాయి. మా ఊరికి నీళ్ల సమస్య లేదు. రాచమల్లు మరణించినా కూడా ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు నీళ్లు తాగేటప్పుడు గ్లాసులో మాత్రం రాచమల్లు ఉంటాడన్న. అదొక్కటి చాలు నాకు, అదొక్కటి చాలు. ఈశ్వరుని దయ. సో బంగారం వ్యాపారానికి ఫేమస్ మీరు ప్రొద్దుటూరు. బంగారం వ్యాపారం విపరీతంగా ఉంటుంది. అటువంటి బంగారం వ్యాపారుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు, లాంటి విమర్శ కూడా వింటుంది. అదే నేను చెప్పేది. బంగారు వ్యాపారస్తులు అందరూ కలిసి ఓ రోజు నా దగ్గరకు వచ్చి మహారాష్ట్రకు ఈ ఏమంటారు మహారాష్ట్ర వాళ్ళే మార్వాడీస్ మార్వాడీస్ ఇక్కడ వ్యాపారం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా మన వాళ్ళు ఇబ్బంది పడతారు, వద్దు అని చెప్తే స్థానిక వ్యాపారస్తుల కోసం మార్వాడీస్ని పిలిచి ఇక్కడ వ్యాపారం పెట్టనీయకుండా ఆపినవాడు రాచమల్లన్న. ఇప్పుడు ఇక్కడ మార్వాడీస్ లేరన్నా, ప్రొద్దుటూరులో మార్వాడీసే లేరు. చూసుకో, మా ఊరు తప్ప వేరే ఊరు లేరు. అది మీకు తప్పు అనిపించవచ్చు, ఒప్పు అనిపించవచ్చు. స్థానిక మా ప్రాంతీయ తత్వం ప్రకారం నాకు ఒప్పు నాయకునిగా. అందుకే ఇక్కడ లేరే, ఒక్క వేరే వ్యాపారస్తులు నా ఊరోళ్ళే ఉన్నారు. దీనికి కారణం ఎవరు? రాచమల్లు. అంటే వ్యాపారస్తుల యొక్క ఆర్థిక భద్రతకు, వారి లాభాల కోసం, వారి స్వేచ్ఛ కోసం పనిచేసిన వాడు రాచమల్లు. ఒకసారి గుంటూరు నుంచి ఒక మంత్రి ద్వారా తెలుగుదేశం ప్రభుత్వంలో గుడ్డలంగళ్ళు దసరా అప్పుడు వచ్చినారన్న. దసరా అప్పుడు బిజినెస్ బాగుంటుందని బయట నుంచి కోట్ల రూపాయల సరుకు తెచ్చి ఒక కళ్యాణ మండపాలు తీసుకొని ఆఫర్లు ఇచ్చి 10 రూపాయలు 100 రూపాయల చీర 50 రూపాయలని, ఒకటికి 2 చీరలను పెట్టి కోట్ల రూపాయల 10 రోజుల్లో వ్యాపారం చేసి దోచుకొని పోతారు టీడీపీ హయాంలో. ఇక్కడ ప్రొద్దుటూరుకు వచ్చినారు ఒక మంత్రికి సంబంధించిన అనునీయుడు. మా ఊరు వ్యాపారస్తులు మొత్తుకుంటున్నారు. మనం సంవత్సరాల తరబడి బట్టలంగళ్ళు పెట్టుకున్నాం. రూముకు బాడిగలు ఇవ్వాలా, గుమస్తాలకు జీతాలు ఇవ్వాలా, కరెంటు బిల్లులు కట్టాలా, సరుకు తెచ్చుకోవాలా, అప్పులు ఇవ్వాలా, ఇచ్చినప్పుడు తీసుకోవాలా. సంవత్సరం అంతా కాయలుండి ఆ పండగ పూట మనకి వ్యాపారం జరుగుతుందంటే వీళ్ళు గద్దొచ్చినట్టు వచ్చి కోడి పిల్లలు తనకపోయినట్టు తనకపోతారు, ఆఫర్లు పెడతారు, ఇట్లా చేస్తారు, మనకి ఎట్ట జరుగుతుందని చెప్పి బాధపడితే నేను అంగడి దగ్గరికి పోయి తెలుగుదేశం ప్రభుత్వంలో ధర్నా చేసిన. అంగడి దగ్గర కళ్యాణ మండపంలో కూర్చొని నువ్వు గంటల తరబల్లో నువ్వు సరుకు ఎత్తుకొని పోతావా, ధర్నా చేస్తాను అని చెప్పి ధర్నా చేసి, ధర్నాకు వాడు వినకపోతే గన దాడికి కూడా సిద్ధమే అని చెప్పినాం. దాడికి కూడా అంటే ఎటువంటి దాడి? భౌతికమైన దాడి కాదు. మా హక్కులను కాపాడుకునే దానికోసం, మా వ్యాపారస్తులను కాపాడుకునే దానికోసం నీ వ్యాపారం జరగకుండా ఇక్కడే కొన్ని వేల మందితో బైఠాయిస్తా అని చెప్పి వేల మందితో బైఠాయించినాం. బైఠాయిచ్చి పోలీసు వాళ్ళు వచ్చి, ఎస్పీలు వచ్చి లాస్ట్కి అక్కడి నుంచి పంపించేసినారు. మరి వ్యాపారస్తులకు అండగా నిలబడింది రాచమల్లన్న. ఇట్లాంటి ఎన్నో చెప్పగలుగుతా, 1 2 3 4 కాదు. వ్యాపారస్తులకు రక్షణ వలయంగా ఉండేవాడు రాచమల్లు. ఈ దేశానికి హిమాలయ పర్వతాలు రక్షణ కూడా, ప్రొద్దుటూరు వ్యాపారస్తులకు రాచమల్లు రక్షణ కూడా అన్న. కాబట్టి వాళ్ళ నుంచి దోచుకునేది ఉండదు, వాళ్ళని సంరక్షించేదే ఉంటుంది. మీరు కాదేమో కానీ మీ చుట్టుపక్కల 1 2 3 4 ఒక్కర్లేరన్న, ఒక్కర్లేరు. నువ్వు ఆ ప్రశ్న అడగదలికి చెప్తానా? ఒక్కరు లేరు. నా మనుషులలో ఎవరే కానీ రౌడీజం అనే మనుషులు లేరు. కారణం ఏంటంటే రౌడీ అనేవాడు నా ఇంటికి చేరలేడు. ఎందుకంటే మాకు సింక్ కాదు. మా మనస్తత్వానికి రౌడీకి సరం కాదు. నేను ఎప్పుడైనా వ్యతిరేకించేది, బలంగా వ్యతిరేకించేది ఏం తెలిసినా, బలవంతుడు బలహీనని దోచుకోవడం, దౌర్జన్యం చేయడం. బూట్ కాల్తో దన్నమని చెప్తా పోలీసు వాళ్ళకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడే సరే దౌర్జన్యం చేస్తే బూట్ కాల్తో దన్నం ముందు. దౌర్జన్యం కాదు అన్న, ఖర్చులు ఉన్నాయి, పార్టీ ఖర్చులు, అవసరాలు, ఇట్లాంటి బ్యాచ్ ఉంటాయి. తప్పు. ఖర్చులుంటే నువ్వు సంపాదించుకొని పెట్టు, పెట్టేది లేకపోతే మానుకో. వాళ్ళని ఎందుకు అడుగుతావు నువ్వు? వాళ్ళు ఎందుకు ఇవ్వాలా నీకు? సో మీ పేరుతో ఎవరు ఎక్కడ ఎవరిని డబ్బులు అడగల? నామినేషనే వేను. దీనికి కూడా ఛాలెంజ్ నీకు. ఒక్క రూపాయి ఎవరు అడిగినా నామినేషన్ నేను.
నా మనుషులు, ఉమ్, నా కుటుంబ సభ్యులు, ఉమ్, నా దగ్గరగా ఉండే క్లోజ్ ఉమ్. ఎవరైనా సరే. మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్న. ఎక్కడ? ప్రొద్దుటూరు బ్లాకా వైటా? ఏమంటారు దాన్ని, బ్లాక్ వైట్ అంటే నాకు పెద్దగా తెలియదు అన్న. ఎందుకంటే కన్నా దండిగా డబ్బు ఉండేవానికైతే బ్లాక్ వైట్ గురించి తెలుసు. ఉమ్, అప్పులు ఉండేవానికి ఏం తెలుస్తుంది అన్న, ఒకటే తెలుసు, ఉమ్, అప్పులే. ఉమ్. ఎవరన్నా ₹1,00,000 సాయం చేయటం అంటేనే భూరి విరాళం. అవును. ఓ 10 లక్షలు చేస్తే ఇంకా బాగా చేసినట్టు. ఒక్క కుటుంబానికి 50 లక్షలు 60 లక్షలు సాయం కూడా చేసుకునే పోయేంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? నేను 2019 వరకు నేను ఒక్క రూపాయికి డబ్బు సంపాదించలేదన్న. ఉమ్, 2019 వరకు మా అన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఉమ్, అన్న సంపాదించిన డబ్బును నేను ఖర్చు చేసిన. ఉమ్, అన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి, బెంగళూరు ప్రొద్దుటూరు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన సంపాదించిన డబ్బునే నేను ఖర్చు చేసిన. లాస్ట్కి నా భార్య పిల్లలను పోషించినది కూడా నేను కాదు, ఉమ్, అన్నే పోషించినాడు. ఉమ్మడి సంసారం, ఒక్క రూపాయి నా దగ్గర లేదు. ఉమ్, పేదవాడిని నేను, ఉమ్, పేదరికం నుంచి వచ్చిన వాడిని. ఉమ్, 2019లో నేను కూడా వ్యాపారం చేయాలా, నా మనసులో ఉండే భావాల ప్రకారం ప్రజలకు డబ్బు నేను ఉపయోగపడాలంటే డబ్బు సంపాదించాలి కదా. ఉమ్, అన్న సంపాదించిన డబ్బును ఏ విధంగా నేను ఖర్చు చేయగలుగుతా, స్వతంత్రత ఉండదు కదన్నా, ఉమ్, ఉమ్, అంతేగా. కష్టం వస్తుంది ఉమ్, అని చెప్పి నేను కూడా రియల్ ఎస్టేట్ చేయాలని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మొట్టమొదటి దిగినా. ఉమ్, నేను కష్టపడి నా తల్లిదండ్రుల ద్వారా నాకు చెందినటువంటి డబ్బును, నా దగ్గర ఉండే డబ్బును ప్రోగు చేసుకొని నేను ఒక 60 ఎకరాల 70 ఎకరాల భూమిని ఊరికి దూరంగా పోయి తక్కువకు, అంటే 20 లక్షలు చేసే భూమిని 30 లక్షలు పెట్టి కొన్నా. ఉమ్, అంటే ఒక 18 కోట్లు 15 కోట్లు పెట్టుబడి అయితే దానికి నేను కొన్నా. అది నాకు ఎప్పుడో ఒక 4 ఏళ్లకో 5 ఏళ్లకో విలువ పెరుగుతుందిలే అని చెప్పి నేను కొన్నా. అయితే నేను దైవబలం మెండుగా ఉండే మనిషిని, స్వార్థం తక్కువ ఉండే మనిషిని, ప్రజల కోసమే నేను చేస్తా కాబట్టి ఆ ఈశ్వరుని కూడా నా పైన అనుగ్రహం ఉంది కాబట్టి నేను కొనిన భూమి 30 లక్షలు కొనిన భూమి 5-6 ఏళ్లకు నాకు కొంత పెరుగుతుంది అనుకుంటే సంవత్సరంలో అది 1,50,00,000 పోయింది. ఎందుకు ఏమైనా కొత్త ప్రాజెక్ట్ తెచ్చారా మీరు ఆ ఏరియాకి? ఏం లేదన్న, ఉమ్, ఏమి లేదు. ఉమ్. వెంచర్స్ అన్ని స్టార్ట్ అయినాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం మీరు అక్కడ కొన్నారు అంటే చుట్టుపక్కల అందరూ కొండ మొదలు పెట్టేస్తారు. అప్పటికే అది గుర్తించిన, అక్కడ డెవలప్ అవుతుందని అవుతుంది. గుర్తించిన ఉమ్. నాలెడ్జే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. బిజినెస్ పాయింట్. నీళ్లు, రోడ్డు కనెక్టివిటీ, వెంచర్లు అక్కడికి వస్తున్నాయి. ఇంకో 4 ఏళ్ల కల్లా పెరుగుతుంది అనుకున్నా, కానీ అది సంవత్సరానికి పెరిగింది. 1,50,00,000 అమ్మినా నేను 60 ఎకరాలను. 30 లక్షలు కొన్నా. అంటే దాదాపు 70 కోట్లు ఒక్క భూమిలో లాభం. ఎవరికి అట్లా రాదు. అది ఈ దైవేచ్ఛ, ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే జరుగుతుంది. ఆ భూమితో మళ్ళీ ఇంక వేరే చోట భూమి కొన్నా. ఒక చోట పోయి ఒక ఎకరా 16 కోట్లు అయితే కొన్నా. ఎకరా 16 కోట్లు కొన్నారు. అది ఇప్పుడు 40 కోట్లు అడుగుతున్నారు. ఇంకొక చోట ఎకరా 50 లక్షలతో కొన్నా. సంవత్సరానికి 1,70,00,000 పోయింది. అది మీతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే బాగుండేట్టుందో. అదృష్టవంతంతో ఎప్పుడైనా కలిసి ప్రయాణం చేసి మేలు జరుగుతుంది. నిజం నేను చెప్పేది. ఇట్లా సంపాదించిన డబ్బును యథేచ్ఛగా నేను పేద ప్రజల కోసం ఖర్చు చేస్తూ ఉన్నా. నా దగ్గర ఎప్పుడు నిల్వ డబ్బు పెట్టుకోకుండా భూములు కొనడం, భూముల విషయంలో పెట్టడం, ఆదాయం వచ్చిన దాన్ని మళ్ళీ ప్రజలకు పెట్టడం. అందులో నేను ప్రధానంగా కేర్ తీసుకునేది, మొట్టమొదటి నేను ప్రాధాన్యత ఇచ్చేది ఆకలి. రెండవది అన్నిటికంటే ప్రాధాన్యత ఇచ్చేది ప్రాణం. ప్రాణం నా దృష్టికి ఎవడైనా చనిపోతాడని వస్తే 2 లక్షలే సరే, 4 లక్షలే సరే, 5 లక్షలే సరే, 10 ఏళ్ళు సరే, వాడిని హైదరాబాద్ పంపాల్సిందే, డాక్టర్తో మాట్లాడాల్సిందే, ఏదో తిప్పలు పడాల్సిందే. నీ దగ్గర ఎంత ఉందో తేనడమే. ఇప్పుడు ప్రజెంట్ ఒక కేసు ఉంది, మర్చిపోయాను. ఈరోజు హార్ట్ ఒకటి మార్చాలని ఈరోజు పొద్దున వచ్చినాడు ఒక అబ్బాయి, ఎవరో వచ్చినాడు, హార్ట్ మార్చాలి, గుండె మార్చాలని వచ్చినాడు. దానికి ఒక 8 లక్షలు 9 లక్షలు అవుతుందన్నా. నా దగ్గర 2.5 లక్షలు ఉంది, నువ్వు తప్ప నన్ను ఎవరు కాపాడలేడు, నేను మరణించడమా బతకడం అంటే నీ చేతుల్లో ఉందని వచ్చినాడు. సాయంకాలం రా తమ్ముడు అని చెప్పిన. 2.5 లక్షలు ఉందన్నాడు. ఇంకా మిగతా 8 అన్నాడు. ఇంకా 2 ఎక్కువ అవుతుంది అంటే నా భాగానికి 6-7 పడుతుంది. ఇచ్చేదానికి సంసిద్ధమైన, ఈరోజు ఇచ్చి రేపు పంపిస్తాం. మరి ఎందుకు ఇస్తానా ఉన్నా? కానీ మీరు ఇస్తున్న ఈ డొనేషన్స్ అనుకోండి, మీరు సేవ, ప్రాణం కాపాడడం కోసం చేస్తారు. రాచమల్లి ఎక్కడో అక్రమంగా సంపాదిస్తున్నాడు, లేకపోతే ఈజీగా లెక్క ఇట్లా ఇచ్చేస్తారా, లక్షల లెక్కలు ఇచ్చేస్తారా? అది నిజమన్నా. అట్లా అనుకునేదానికి ఆస్కారం ఉంది. అది నాకు తెలియదు. నా అన్న కానీ నా దగ్గర వాళ్ళు కానీ నాకు అది చెప్పినారన్న సంవత్సరం కిందట. ఏమని? నీ హృదయం పెద్దదై, విశాలమైన హృదయం కలిగి, మానవతా విలువలతో హృదయంతో నువ్వు ఎంతోమంది సాయం చేస్తున్నావు, న్యాయంగా సంపాదించిన డబ్బును ఇస్తున్నావు, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నీ శక్తికి మించిన దానాన్ని చేస్తున్నావు. యాక్చువల్గా అయితే నీ శక్తి ఇంత లేదు, కానీ చేస్తున్నావు. అది నీ ధైర్యం. కానీ ప్రజలు రాజకీయ వర్గాల్లో ఉండాం కాబట్టి ప్రచారం వేరుగా జరుగుతుంది. అక్రమంగా సంపాదించింటేనే చేస్తుంటాడు, ఎంత డబ్బు సంపాదించినాడో అధికారంలోకి వచ్చినా కానీ అనుకుంటాడంటే అది నేను నమ్మలే వాళ్ళు చెప్పినప్పుడు. కానీ అది నిజం. అట్లా చేసినారు. నా మీద నమ్మగూడని వ్యక్తులను సైతం నమ్మించేంత విషప్రచారం చేసి
నేను అక్రమంగా డబ్బు సంపాదించినాను అనే స్థితికి తీసుకుపోయినారు. అయితే ప్రజలు ఏమంటారంటే ఎట్ట సంపాదించినాడోయ్యా, వేరే వాళ్ళు ఎవరు డబ్బు పెట్టారు, రాచమల్లి అయితే ఎవరికైనా సాయం చేస్తాడు, ప్రాణం అంటే ఇస్తాడు, ఆకలి అంటే ఇస్తాడు, పెళ్ళి అంటే పేరంటం అంటే ఏదైనా కానీ అయిపోయి ఆడదంకి వచ్చినాడో మన సంబంధంలే, బీదోళ్ళు అంటే పడి తెస్తాడు పెడతాడు. ఈ నా కొడుకులు పెట్టినారా? ఎవరు పెట్టలేదే? అది ఉందా పబ్లిక్లో? అది ఎక్కువ ఉంది. ఉందా? అది ఎక్కువ ఉంది. ఈ నా కొడుకులు ఎవరు పెట్టినారు? ఈ నా కొడుకులు సంపాదించుకోలే, మా దగ్గర లేదు, వీని దగ్గర లేదు, వీడు పెట్టలేదే, మరి అయిపోయి పెడతాడే. ఈ నా కొడుకులు పెట్టరు, పెట్టి నా కొడుకులు పెట్టేవారిని మాడుతుంటారు. ఏం పర్వాలేదులే, అయిపోయి ఎట్టనే సంపాదించుకోలే, మాకు పెడతాడు అని అనుకుంటారు తప్ప నేను ఎట్ట సంపాదించినాననే విషయంలో మాత్రం కొంత నువ్వు చెప్పిన ప్రచారం అయితే జరుగుతుంది. నేను ప్రజలకు ఇప్పుడు కూడా చెప్తాను, పరమేశ్వరుని సాక్షిగా చెప్తాను, నేను ఏ అసాంఘిక కార్యకలాపాల ద్వారా ఒక్క రూపాయి సంపాదించలేదు. రెండో మాట, వీళ్ళు చెప్పే విధంగా నా దగ్గర 100 కోట్ల ఆస్తి నా దగ్గర లేదన్న. ఎప్పుడు ఆ 100 కోట్ల ఆస్తి ఏది, ఎప్పుడు ఆ 100 కోట్ల ఆస్తి, ఆ భూములే, అదే ఆదాయం, అదే ఖర్చు చేస్తంట, అదే ఆదాయం, అదే ఖర్చు చేస్తంట, అదే ఉంటుంది. అంతకుమించి నా దగ్గర పెరిగేది లేదు, ఇంకా తరిగేది లేదు. అయితే దాన్ని జాగ్రత్తగా చేస్తాను, అది తరిగిపోకుండా చూసుకుంటాను. అది తరిగిపోతే నేను ప్రజలకు పెట్టలేను కాబట్టి వ్యాపారాన్ని చేసి సంపాదించి వాళ్ళకి పెడతాను. మరి ఎలక్షన్కి లెక్క గట్టిగా చూసుకోవాల్సి ఉంటుంది కదా సార్? పెడతామన్నా, పెట్టాల్సిందే కదా. నేను పెట్టాల్సిందే, వరదరాడి పెట్టాల్సిందే, చంద్రబాబు నాయుడు పెట్టాల్సిందే, ఇంకొకరు పెట్టాల్సిందే. పెట్టని వాళ్ళు ఎవరు ఉండారు? ఈయన డబ్బు గురించి మనం మాట్లాడాల్సి వస్తే కన్నా ఇద్దరిని మాట్లాడు, తెలుగుదేశం పార్టీ పెట్టాల్సిందే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాల్సిందే. ఎవరి దారులు వాళ్ళకుంటాయి, ఎవరి ఇబ్బందులు వాళ్ళకుంటాయి, పెట్టాల్సిందే. రెడీ అయి ఉన్నారు దానికి కూడా, తప్పదు. ఇంత సర్వీస్ చేసుకుంటూ డెవలప్మెంట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పుకుంటూ స్టిల్ మళ్ళీ మనీ అవసరం కూడా ఉంది, తప్పనిసరిగా ఉంది. అది ఇంకా ఆ స్థితిలో నుంచి ప్రజలు పోయేదానికి ఇంకొక 60-70 ఏళ్ళు పడుతుంది. ప్రజలు పోవట్లేదా? మీరు రాజకీయ పార్టీలు దాన్ని భయంతో ఆయన పెడతారని మీరు పెడతారని ఆయన, ఇది కారణం కాదు. ఇద్దరు వ్యక్తులు డబ్బు ఇవ్వలేదనుకున్నా, ఇద్దరు వ్యక్తులు ఇవ్వలేదనుకో 25% పోల్ అవుతుంది, పోలింగే జరగదు, 25% జరుగుతుంది, అంతకంటే జరగదు. ఒకటి, పరస్పరం ఒకరిపై ఒకరికి నమ్మకాలు తక్కువ ఉండడము, ఒకరి మీద ఒకరికి స్వార్థం ఉండడము, నేను గెలవాలనే స్వార్థంతో డబ్బులు పంచే ప్రయత్నం చేయడము, ఇది నాయకుల వైపు నుంచి, రాజకీయ పార్టీల వైపు నుంచి తప్పు. ప్రజల వైపు నుంచి కూడా మేము అడిగినామా, వాళ్ళే ఇస్తున్నారు, వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి ఇస్తున్నారు అనేది, లేదంటే వాళ్ళేం న్యాయంగా సంపాదించినారా? ఎమ్మెల్యేలు అయినాకనే కదా వాళ్ళు సంపాదించింది, ఇప్పుడే కదా ఇచ్చేది, మళ్ళీ ఇస్తారా? మా లెక్క మాకే ఇస్తున్నారు అనేది కారణాలు. ఏదేమైనా దాని లోతుకు పోయి మాట్లాడేంత శక్తి నాకు లేదు, కానీ అది పోవాలనైతే కోరుకుంటున్నాను. వరదరాజిరెడ్డి అంగీకరిస్తే, ఇది వరదరాజిరెడ్డి అంగీకరిస్తే, ఈ మీడియా ద్వారా అంగీకరిస్తే, ఇట్లా ఓట్ల కోసం మనం దిగజారిపోయి డబ్బులు ఇచ్చి ఓటు వేయని అడిగేదానికంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 13వ తారీఖు అయిపోయిన తర్వాత 14వ తారీఖు నీ దగ్గర ఉన్న డబ్బు, నా దగ్గర ఉన్న డబ్బు ఎంతైనా సరే ప్రజలకు స్వచ్ఛందంగా పంచుదాం. ఓటు కోసం కాదు, ప్రేమతో పంచుదాం. సిద్ధం. డబ్బు ఇవ్వకుండా వద్దు, డబ్బు ఇద్దాం ప్రజలకు. ఓట్ల కోసం వద్దు, నాయకునిగా పంచుదాం. లేదు, నువ్వు ఒక 30 కోట్లు 40 కోట్లు, నేను ఒక 40 కోట్లు డబ్బు తీసుకొచ్చి మన ఆస్తులు అమ్మి పెట్టి ఈ ఊరు అభివృద్ధి కోసం ఏదైనా ఫండ్ పెట్టి చేద్దామంటే చేద్దాం. నేనేం చేయాలన్నా? నేను నీలాంటి జర్నలిస్ట్ ఎవరైనా ముందుకు వస్తే ఒక ఆదర్శవంతమైన రాజకీయాలు నడపడానికి, నేను బలిపీఠం ఎక్కడానికి సంసిద్ధం. ప్రమాణం చేయడానికి మీరు సిద్ధం. ఏ దానికైనా సరే బలిపీఠమే ఆయన కూడా సిద్ధంగా ఉంటే నాకు నష్టం కొద్దిగా జరిగినా పర్వాలే, నాకు కొంత మోసం చేసినా పర్వాలే, సమాజంలో సంస్కరణ జరిగే దానికోసం ఎవడో ఒకడు పావుగా మారాల్సిందే అనుకుంటే, బలిపీఠం ఎక్కాల్సిందే అనుకుంటే రాచమల్లు బలిపీఠం ఎక్కేదానికి కూడా సంసిద్ధమే. అయితే డబ్బులు రాచమల్లు ఇచ్చేదానికి, ప్రజలకు ఇవ్వకుండా ఎలక్షన్ చేసేదానికి ప్లాన్ వేసినాడని ప్రజలు అనుకోకూడదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే. అయితే ఓటు కోసం కాదు, పోస్ట్ ఎలక్షన్స్ సరే 50 కోట్లు ఇద్దామంటే నా ఆస్తి మీ 50 కోట్లు ఇస్తా, బంగారం ఇస్తా. ఓకే, ఇప్పుడు ఏంటి మీరు జనాల దగ్గరికి వెళ్తున్నారు, ప్రజలకు చెప్దాం, ఇదిగో మీరు ఓటు డబ్బు కోసం వేయొద్దు, మంచి చెడులను చూసి మాత్రమే ఓటేయండి. రాజకీయ పార్టీలను చూడండి, అభ్యర్థులను చూడండి, అభివృద్ధిని ఆకాంక్షించండి, ఓటేయండి. దర్శాలు. మీరు ఇప్పుడు జనాల దగ్గరికి వెళ్తున్నారు కదా, ఏం చూస్తున్నారు జనాలు, ఏమడుగుతున్నారు, ఏముంది జనాల్లో ఆమ్లో? ఇంతకుముందు నేను చాలా ఎలక్షన్ చేసినా, ఇప్పుడు చేస్తానా? ఫస్ట్ టైం మీరు నమ్మి తీరాల్సిందే, 3 సార్లు చెప్తానా, నమ్మి తీరాల్సిందే. ఫస్ట్ టైం అన్నా ఎలక్షన్స్లో ఒక అభ్యర్థిగా నేను ప్రజల దగ్గర పోయినప్పుడు విమర్శలు లేకుండా, వాళ్ళ కొడుకు మాదిరి, వాళ్ళ తమ్ముని మాదిరి, వాళ్ళ బిడ్డ మాదిరి ఎంతో సహాయం చేసిన వాడు మన ఇంటికి వస్తే ప్రేమగా పలకరించి ఆహ్వానం పలుకుతారు చూడి, అటువంటి ట్రీట్, అటువంటి మర్యాదను
నేను పొందుతాను ఫస్ట్ టైం జగన్ వల్ల. జగన్ వల్లే ఇన్ని సంక్షేమ పథకాల వల్ల పేదరికానికి భరోసా ఇచ్చిన ఆయన, బడుగు బలహీన వర్గాల యొక్క పేదరిక పిల్లల చదువులకు ఇంత ప్రాధాన్యత తీసుకునే ఆయన, ఆర్థిక స్వాలంబన మహిళలకు ఉండాలని చెప్పి అప్పులు ఆయనే కట్టిన నేపథ్యంలో, 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి ఒక కుటుంబ సభ్యుడు కూడా మరణించకుండా కాపాడిన నేపథ్యంలో ఇన్ని మంచి కార్యక్రమాలతో ఆర్థిక భరోసా ఇచ్చినాడు కదా. ఇవన్నీ అనుభవించినటువంటి వారు సంవత్సరానికి మినిమం ₹1,00,000 చొప్పున 5 ఏళ్ళకి 5 లక్షలు ఆయన ద్వారా ప్రయోజనాన్ని పొందిన వాళ్ళు ఒక్కొక్క ఇంటికి నేను పోతానే ప్రేమగా ఆహ్వానిస్తున్నారు, ఆదరణ చూపిస్తున్నారు, గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు, జగన్ను ప్రశంసిస్తున్నారు. నీకే ఓటేసేది, జగన్కే ఓటేసేది, జగనే గెలిచేది, ఆయన జగన్ వేరే వాళ్ళకి ఎందుకు వేస్తారు, జగనే కదా మాకు ఇన్ని ఇచ్చినది, ఇవన్నీ మాట్లాడుతా అంటే ఒక్క సమస్య వాళ్ళు ప్రస్తావించకుండా మాట్లాడుతున్నారంటే ఒకటి జగన్ పుణ్యం, రెండవది నేను చేసిన అభివృద్ధి. అంటే రోడ్డు వేసినా, కాలు వేసినా, నీళ్ళు ఇచ్చినా. జనరల్గా ఏమంటారు, లెక్కలు ఇచ్చినాక రోడ్డు బాగాలేదు నాయనా అంటారు, లేకుంటే నీళ్లు లేవునైనా అంటారు, ఆ కాలువ కట్టలేనైనా ఎన్నాలని చెప్పి అంటారు. రోడ్డు వేస్తే, కాలువ కట్టి, నీళ్ళు ఇస్తే, బడి కట్టివి, గుడి కట్టివి, మౌలిక సదుపాయాలు చేసినాము, జగన్ లెక్క ఇచ్చా. ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు నా దగ్గరకు వస్తే కొడుకు మాదిరి పలికితి. అందువలన వాళ్ళ దగ్గరికి పోతే పెద్ద కొడుకును ఇంటికి పిలిచి ఆహ్వానించినట్టు ప్రేమగా చూస్తున్నారు. ఎక్కడే కానీ మాకు విమర్శల వెల్లువ కానీ, విమర్శల చిన్నపాటి చినుకు కానీ మా మీద పడకుండా జరిగిపోతూ ఉంది. నల్లేరు మీద నడకలాగానే మా విజయం ఉంది. ఇది తథ్యము. సో ఇప్పుడు మీకు డైరెక్ట్ జగన్ ఓటర్ అంతే, అక్షరాల జగన్ ఓటర్. రాచమల్లు కాదు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసింది జగన్, 175 నియోజకవర్గాల్లో గెలిచేది జగన్. ఓడితే జగన్ ఓడినాడు, గెలిస్తే జగన్ గెలిచినాడు. జగన్ పాలనకు ఓటేస్తారు, జగన్ పాలన బాగాలేకపోతే ఓటేయరు. జగన్ గెలిచినాడంటే జగన్ పాలన బాగుందని, పేదరికంలో ఉండే ప్రజలందరూ కూడా నీ పాలన మాకు నచ్చింది, నీ పేదరికానికి నువ్వు ఇట్నే కంటిన్యూ చెయ్యి అని చెప్పి ఆయనకు సర్టిఫికెట్ ఇవ్వడం. ఓడిపోయినాడు అనుకో, లేదు నీ పాలన బాగలేదు, పేదవాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, నాశనం అయిపోయింది పేదవాళ్ళకి ఇచ్చి, ఏం అవసరం లేదు అని చెప్పడం. ఓకే, గెలిస్తే జగన్ గెలిచినాడు, ఓడితే జగన్ ఓడినాడు. గెలిస్తే జగన్ పాలన గెలిచింది, ఓడితే జగన్ పాలన బాగలేదు. రాచమల్లు మరొకడు నథింగ్. అంతేనా? అంతే. మరి ఎందుకు మీరు చాలా చోట్ల అభ్యర్థులు మార్చారు? ఆ అభ్యర్థుల వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్ట బాగలేకపోవడం, వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ బాగలేకపోవడం, ప్రజలతో మమైక్యం కాలేకపోవడం, ప్రజల యొక్క మన్ననను పొందగలిగి వాళ్ళ మనస్సు గెలవడానికి కావాల్సిన స్థితి ఆ 60 మంది 50 మంది చేయలేకపోవడం వలన వాళ్ళను మార్చి వేరే వాళ్ళని పెట్టినాడు. అది ఎన్నికల ప్రక్రియలో సరైనటువంటి నిర్ణయం, సరైనటువంటి మార్గం. సో అంటే ఎంతో కొంత అభ్యర్థికి సంబంధించినది కూడా ఉంటుంది కదా? ఉంటుంది కాబట్టి వాళ్ళు మార్చినాడు. ఖచ్చితంగా అభ్యర్థి ఉంటుంది. ఇప్పుడు చెడ్డవాడైతే, జాస్తోడైతే, దుర్మార్గుడైతే జగన్ ఎంత మంచివాడైనా ఓటేయరన్నా. మా క్యారెక్టర్ కరెక్ట్గా ఉండాలా, అప్పుడు జగన్ ఇచ్చిన అభివృద్ధి సంక్షేమం అన్నీ చూస్తే ఓటేస్తారు. మీకు మీ నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్గా ఓటర్లు కనెక్ట్ అయి ఉన్నారు, ఆయన కోసం జరుగుతున్న ఎలక్షన్ ఆయన ఓటేస్తారా లేదా తెలుస్తుంది. మీ నియోజకవర్గంలో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మిమ్మల్ని చూస్తారు, మీరు అప్పుడు ఆ స్థాయిలో కనెక్ట్ అయి ఉన్నారు ఓటర్స్కి? ఖచ్చితంగా. ఎలా? ఖచ్చితంగా. కౌన్సిలర్ ఎలక్షన్స్ వచ్చినాయి, మాకు 41 వార్డు ఉంటాయి. 41 వార్డు నేను కౌన్సిలర్ నిలిపినా. ఈ ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఏర్పడి 106 సంవత్సరాలు అయింది. అవునా? అంత ఓల్డెస్టా? ఓకే. ఓల్డ్ 106 సంవత్సరాలు అయింది. ఈ 106 సంవత్సరాలలో ఇంతవరకు ఎప్పుడే కానీ 41 వార్డు కంటెస్ట్ చేస్తే 40 వార్డు గెలిచిన పార్టీ లేదు. ఫస్ట్ టైం నేనే, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే నా నాయకత్వంలో 40 వార్డు గెలిచినాం, 1 వార్డు ఓడిపోయినాం. దానికి కారణం ఏంటంటే 41 వార్డుల్లో రాచమల్లే పోటీ చేసినాడు. ఆ స్థాయిలో మీరు తిరిగారు? నేనే తిరిగినా. నేనే ఎన్నికల వ్యూహకర్తను, నేనే ప్రచార కార్యకర్తను, నేనే ఫండింగు. సో మీరే ప్రతి కాన్స్టిట్యూన్సీలో నిలబడ్డట్టు నేనే చేసిన. 33 ఎంపీటీసీలు, 33 ఎంపీటీసీలు అన్నా 33 ఎంపీటీసీల్లో మేము ఓడిపోయింది 3. 30 గెలిచినాం, 3 ఎంపీటీసీలు కూడా ఓడిపోలే. తెలుగుదేశం పార్టీకి కాంప్రమైజ్ కోరుకుంటే ఇచ్చినాం. 9 ఎంపీటీసీలు ఉండే మండలంలో 6 మీరు తీసుకొని 3 మాకు ఇయ్యి అంటే ఇచ్చేసినాం. అట్లా ఇచ్చిన 3 తప్పితే ఒక మండలంలో 24 ఉంటే 24 గెలిచినాం. ఆడ రాచమల్లే. 2 జెడ్పీటీసీలు ఉంటే 2 జెడ్పీటీసీలు, 30 సర్పంచులు ఉంటే 25 గెలిచినాం పోటీ చేసి. 25 అన్ని చోట్ల సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో నా పార్టీ క్యాడర్ కోసం రాచమల్లు అనేవాడు నాయకుడు కాదు, వాళ్ళకు అన్నలాగా ఉన్నాడు, నాయకుల్లాగా ఉన్నాడు. ప్రతి దాంట్లో నేనే ఉండి వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేసిన. అది ఇంతకుముందు అట్లా చేయలేదని చెప్పి అందరు చెప్తా ఉంటారు.
ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఉపయోగించుకుంటారు, స్థానిక సంస్థలప్పుడు మీరే పెట్టుకొని మీరే చేసుకుంటుంటారు, డబ్బులు ఏం తిరగరు, పట్టించుకోరు, వాళ్ళ పదవిని చిన్నగా భావిస్తారు అని చెప్పి అంటారు. నేను అట్లా అనే మనస్తత్వం నాది కాదు. ఎవరి పదవి వారికి గొప్పది, ఎవరి స్థాయి వారికి గొప్పది, ఏ చెట్టు గాలి ఆ చెట్టుకు గొప్పది. కాబట్టి కార్యకర్తల యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి వారికి అయ్యే వ్యయము, వారికి అయ్యే ఖర్చు, వారికి అయ్యే గౌరవం అన్నీ నేను చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి చూసినే అది ఖచ్చితంగా వాళ్ళ గుర్తింపు పొందగలిగినా. కాబట్టి ఈ ఎన్నికల్లో వాళ్ళు చాలా ఇష్టపూర్వకంగా నా కోసం శ్రమిస్తున్నారు. మీరు బయటికి కనిపిస్తున్న రాచమల్లు ఇదే రాచమల్ల, వెనక్కి ఇంకో రాచమల్లు ఏమన్నా ఉన్నాడా? క్వశ్చనే లేదన్న. రాచమల్లుకు ఆఫ్ ది రికార్డు, ఆన్ రికార్డు లేదు. అన్నీ ఒకటే రికార్డే, ఆన్ రికార్డే. మీ మనుషులు వరదరాజుల రెడ్డి గారి చుట్టూ ఉంటారంట. మీ మనుషులు తెలుగుదేశం పార్టీలో కూడా ఉంటారంట పొద్దుటూరు నియోజకవర్గంలో. ఎందుకో మరి అంటే నేను పంపించింటాననే, లేకుంటే టచ్లో ఉంటారా ఏంటో తెలియదు. లేదు, నాకు సంబంధించిన మనుషులు వరదరాయుడితో లేరు, వరదరాయుడికి సంబంధించిన మనుషులు నాతో ఉండరు. పెద్దగా మేము ఆ స్ట్రాటజీ వ్యూహాలను పన్నేవాడిని కాదు, ఏమి కాదు. ఒకటైతే చెప్పగలుగుతా, నేను వ్యూహం చేయాలన్నా, నేను రాజకీయం చేయాలన్నా మా గురువు కంటే కూడా బాగా చేస్తా. మీ గురువు ఆయనగా? మా గురువు ఆయనే బాగా చేస్తాడు. ఆయన కంటే కూడా బాగా చేయగలుగుతా. నేర్చుకున్నారు అక్కడే గట్టిగా? బాగా చేయగలుగుతా, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఆయన వ్యూహాన్ని నమ్మినాడు, నేను సేవను నమ్మినా. సేవ సత్ఫలితాలు ఇస్తాను, సేవే వ్యూహం. అదే నా వ్యూహం, అదే నా అస్త్రం. కాబట్టి నాకు అంతకు మించిన తెలివితేటలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్న. రాజబాట మనిషిని మనం ప్రేమించగలిగితే, మనిషికి సహాయపడగలిగితే, గౌరవించగలిగితే తప్పనిసరిగా మనల్ని ఆదరిస్తారు. దీనికోసం వేరే తెలివితేటలు అంటే చెయ్యాల్సిన మంచి చేయకుండా తప్పించుకొని, కష్టకాలంలో వాడిని ఆదుకోకుండా తప్పించుకొని, నీ అవసరం వచ్చినప్పుడు వాడిని ఉపయోగించుకునే దానికోసం వ్యూహం కావాలా, తెలివితేటలు కావాలా. నువ్వు వాని కష్టకాలంలో నిజంగా నువ్వు ఆదరించి ఉంటే నీకు వ్యూహం ఎందుకన్నా? కానీ మీ పార్టీలోకి వస్తామనుకున్న కొంతమంది ఈ నియోజకవర్గంలో టీడీపీ టికెట్ ఆశించిన వాళ్ళు ఇంకా మీ పార్టీ కండవ కప్పుకోలేదు. బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే మీరు అక్కడే ఉండండి అన్న, మీరు అక్కడే ఉండండిలే అని చెప్పి ఏదో మీరే చెప్పారు అని. కొంతమంది మాలేకి వచ్చినారు, కొంతమంది రాబోతున్నారు, కొంతమంది అక్కడే ఉంటారు. అది కూడా అక్కడే ఉంచుతున్నారా? అక్కడే ఉంటారు. ఎందుకు ఉంటారంటే కన్నా, ఉదాహరణకు ఈ ఊర్లో ఉండే లీడర్కి ఇష్టం లేదనుకో, నువ్వు వచ్చేది అప్పుడు తీసుకొని ఒక వరలో 2 కత్తులు పెట్టలేను కదా. ఓకే. సో అప్పుడు అక్కడ ఉండేదే బెస్ట్. నిజంగా నీకు మా మీద ప్రేమ ఉండి సహాయం చేయాలనుకుంటే అక్కడ ఉండి చెయ్యి. వరద మీద నీకు అంత కోపం ఉంటే, నా మీద సానుకూల దుప్పరద ఉంటే, ఇక్కడికి వచ్చేదానికి వీలు లేదు. కాబట్టి అక్కడే ఉండి సహాయపడు. అదే నేను అడిగింది ఇంతకుముందు. సహాయపడు, ఇబ్బంది లేదు, సహాయపడు, నో ప్రాబ్లం. ఓకే. సో జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించి సాచ్యురేషన్ స్థాయిలో సాటిస్ఫాక్షన్ ఉంది అని మీరు చెప్తున్న క్రమంలో, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు బయలుదేరి ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పైన, అవినాష్ రెడ్డి గారి పైన చాలా పెద్ద ఎత్తున అలిగేషన్స్ చేస్తూ వస్తున్నారు. అవి మీకు డ్యామేజ్ కాదా? మీ ఓట్ బ్యాంక్ చీల్చడం అవదా? ఏమని చేస్తున్నారు? అవినాష్ రెడ్డి గారు హత్య చేయించారు వివేకానంద రెడ్డి గారిని అని. అది నేను ప్రారంభ దశ నుంచి నేను నిర్విధంగా విమర్శిస్తానా. ఏమని? ఆయన మీద ఉండే ఆరోపణ కూడా హత్య చేసినాడని కాదన్న, అవినాష్ రెడ్డి హత్య చేసినాడని కాదు. హత్య జరిగిన తర్వాత ఆ హత్యకు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసినాడని ఆయన మీద కేసు వదిలేయండి. వాళ్ళ సిస్టర్స్ మాట్లాడుతుంది, హత్య చేసినోడికి సీట్ ఇస్తారా? అదే హత్య చేసినోడికి ఓటేస్తారా? నేను చెప్పేది అది. హత్య చేసినాడని ఆయన మీద ఎఫ్ఐఆర్లో లేదు. హత్య చేసిన వాళ్ళు వేరే, హత్య చేసిన వాళ్ళను సమర్థించినావు నీవు, వారిని సాక్ష్యాలను తారుమారు చేసేదానికి అవినాష్ ఉపయోగపడినాడని చెప్పి ఆయన మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినది. నేను వాదిస్తానేది ఏంటంటే, అవినాష్ అనే సౌమ్యుడు, అవినాష్ అనే మంచివాడు వాళ్ళ చిన్నాయన యొక్క హత్యలో నేరుగా కానీ పరోక్షంగా కానీ సాక్ష్యాలను ధ్వంసం చేసే విషయంలో కానీ భాగస్థుడై ఉంటే నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా, ఉండను, శాశ్వతంగా నిష్క్రమిస్తా. అతను ఆ పని చేసినాడు అంటే, అతను చేయలేదని నమ్మినా కాబట్టి నేను వాదిస్తాను. అంటే చేయలేడని ఎట్లా నువ్వు చెప్పగలుగుతావు అంటే దానికి 3 రకాలు ఉన్నాయి. ఒకటి ఆత్మసాక్షి, ఒకటి న్యాయస్థానంలో జడ్జి గారు ఇచ్చే తీర్పు, మరొకటి క్షేత్రస్థాయిలో ప్రజలు ఇచ్చే తీర్పు. ఇప్పుడు ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీ చేసినాడు, విమర్శించే షర్మిలమ్మ పోటీ చేసింది, మీరు చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలు గన అవినాష్ హత్య చేసినాడని భావిస్తే అవినాష్కి ఓటు వేయకూడదు. అవినాష్ ఓడిపోయినాడు అనుకో, నేను నమ్ముతా. ఏమని? ప్రజలు నమ్మినారు. ఏమని? అవినాష్ హత్య చేసినాడని ప్రజలు విశ్వసించినారు కాబట్టి ఓటు వేయలేదు. ఒకవేళ అవినాష్ గెలిచినాడు, ప్రజలు విశ్వసించలే మీ మాటలు, అవినాష్ హత్య చేయలేదని నమ్మినాడు కాబట్టి ప్రజలు ఓటేసినారు అనుకుంటారు. ఇది ఒకటి. రెండవది, కోర్టులో జడ్జి గారు ఇచ్చే తీర్పు, సాక్ష్యాలను ఆధారాలు చేసుకొని తీర్పు ఇస్తారు. ఆ తీర్పు వరకు మీరు వెయిట్ చేసి న్యాయస్థానంలో ఆయన తీర్పు ఇచ్చినాడు అనుకో, నేను రాజకీయానికి నిష్క్రమిస్తా. నేను, నాతో పాటు జగన్ తప్ప మిగతా ఎమ్మెల్యేలు అందరం కూడా మూకుమ్మడి రాజీనామా చేస్తామని చెప్పినాం ఎమ్మెల్యే పదవులకు. జిల్లా అంతా జగన్ తప్ప. ఎందుకంటే జగన్ ఒకని నేను బాస్, ఆయన అడగలేను కదా, లీడర్.
మా 9 మంది, నా 8 మంది అయితే మా సహచర మిత్రులే కాబట్టి వాళ్ళని అడిగినా అందరూ ఒకే మాటే 9 మంది రాజీనామా చేస్తామని చెప్పినాం. కోర్టు తీర్పిస్తే అంతరాత్మ సాక్షి, ఇది ఎవరి అంతరాత్మ వాళ్ళు తెలుస్తుంది. ఈ 3 దానిలలో ఏదో ఒకటి నమ్మాలి కదా. షర్మిలమ్మనే నమ్మమను, తెలుగుదేశంలో నమ్మమను, ఏదానికే నమ్మమను, వెయిట్ చేయమను. జూన్ 4వ తారీఖు వరకు వెయిట్ చేస్తావా? వెయిట్ చేస్తా. కోర్టు తీర్పు వచ్చేందుకు వెయిట్ చేస్తావా? వెయిట్ చేస్తా. వాళ్ళ సొంత చెల్లెళ్ళు నమ్మలేకపోతుంటే మీ అంతరాత్మ సాక్షి కానీ మీరు ఎలా చెప్తారు? వాళ్ళు ఎందుకు నమ్మాలన్నా సొంత చెల్లెళ్ళు మాట? షర్మిలమ్మ ఏం మాట్లాడింది అవినాష్ హత్య విషయంలో? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు మీద మాట్లాడింది. సునీతమ్మ ఏం మాట్లాడింది? చంద్రబాబు నాయుడు మాట్లాడింది. ఆదినాటిని మాట్లాడినారు. వాళ్ళన్న వెనకేసుకొని వచ్చి మాట్లాడినారు. ఒకప్పుడేమో అన్నని వెనకేసుకొని వచ్చి మాట్లాడతావు, మళ్ళీ మీ కుటుంబ కలహాలు వచ్చినప్పుడు, మీకు అంతర్గత కలహాలు వచ్చినప్పుడు అన్నను దోషం చేసి మాట్లాడతావు. అంటే 2 నాలుకల ధోరణి మీరు అవలంబిస్తా అంటే, సిద్ధాంత బలం లేకుండా అవకాశవాద రాజకీయాలు మీరు చేస్తా అంటే మేము అమాయకులమా? చెవులో పూలు పెట్టుకునేమా కడపోళ్ళం ఏమన్నా? నువ్వు తెలంగాణకు పోయి రాష్ట్రం పోయి ఆడపోయి పార్టీ పెడతావు. తెలంగాణ రాష్ట్రంలో పుట్టినానంటావు, అక్కడ పెరిగినానంటావు, పెళ్లి చేసుకునే అంటావు, పిల్లలు కన్నే అంటావు, ఇక్కడే సస్తానంటావు. పాడేరు మట్టి కోసమే బతికినా అని పాడేరు మట్టిని ముద్దు పెట్టుకుంటేవి. తెల్లవారేతలకి 1 నెల క్యాలెండర్ పేజీ చినిపే లోపల ఢిల్లీకి పోయి పార్టీ మారిస్తేవి. 1 రోజు మారే లోపల రాష్ట్రం మారిస్తేవి. 1 గంట మారే లోపల సిద్ధాంతం మారిస్తేవి. అంటే సిద్ధాంతం మారుస్తావు, రాష్ట్రం మారుస్తావు, జెండా మారుస్తావు, మాట మారుస్తావు. ఇప్పుడు వచ్చి కడప బిడ్డవని చెప్పి నువ్వు మాట్లాడితే, రాజశేఖర బిడ్డ అని చెప్పి మాట్లాడితే మేమంత తిక్కువల్లమా ఉండడానికి? నువ్వు కడపకు వచ్చింది కడపల కోసం కాదు, ఢిల్లీ సోనియమ్మ కోసం వచ్చినావు, జగనన్న మీద కోపంతో వచ్చినావు, నీ వ్యక్తిగత కక్ష తీర్చుకోనికి వచ్చినావు. కాబట్టి ఇక్కడ నీ పప్పులు ఉడకవు, నీకు డిపాజిట్ కూడా రాదు. నీ ద్వంద్వ నీతి మాటలు ఇక్కడ ఎవరు నమ్మరు. ముందు నువ్వు సమాధానం చెప్పాలా. కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా ఓటేస్తారని చెప్పి షర్మిలమ్మ చెప్పింది. ఎఫ్ఐఆర్లో రాజశేఖర్ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనా అని చెప్పింది. అన్నను జైల్లో పెట్టి అన్యాయంగా నిర్బంధించిన వారికి ఓటేయాలనా అనింది. మరి ఈ బుద్ధి మారుతున్నావు నువ్వు? ఎట్లా పడితే ఎట్లా మారుతావా? నువ్వు మారుతావు తల్లి, మేము మారం. మేము ఒకటే సిద్ధాంతమే కడపోళ్ళం, ఒకటే మాట మీద ఉండాం. మనసా వాచే కర్మేనా మేము నమ్మిన సిద్ధాంతానికి లోబడే ఉంటాం. అవినాష్ అనే వ్యక్తి హత్య చేయలేదని నా అంతరాత్మ సాక్షిగా నమ్మి వాదిస్తానా. రాజకీయాల ఎవరు చేసుంటారు అనుకుంటున్నారు? దస్తగిరి చేసినాడు. దస్తగిరికి వెనక ఎవరున్నారు? వాళ్ళ అల్లుడు ఉన్నాడంటారు. ఎవరు? వివేకానంద రెడ్డి అల్లుడు. అది మీ అంతరాత్మ నమ్ముతోందా? నా అంతరాత్మ నమ్మడంలే అంటున్నారు. ఇది అంటున్నారు, అది అంటున్నారు. మీరు చెప్పాల్సింది కోర్టు చెప్పాలి. నేను నమ్మడంలే, 2 నమ్మడంలే. దస్తగిరి చేసినాడు, ఎర్రగంగిరెడ్డి చేసినాడు. హత్య చేసిన వాళ్ళైతే వీళ్ళే, ఎర్రగంగిరెడ్డి వాళ్ళే చేసినారు. వాళ్ళ వెనకల ఎవరు చేయించినారు అనేది తేల్చాల్సినది పోలీసులు, న్యాయస్థానం. న్యాయస్థానం ఏది చెప్తే అది నమ్ముతాను నేను. ఓకే ఓకే రైట్ సార్. ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ, రాచమల్లు ప్రసాద్ రెడ్డికి ఓటు ఎందుకు వేయాలి, వరదరాజుల రెడ్డికి ఓటు ఎందుకు వేయకూడదు? మా రాజకీయ జీవితంలో వరదరాజిరెడ్డి గారిని, నన్ను ఇద్దరిని గమనించండి ప్రజలారా. ఆయన వయసు 85 సంవత్సరాలు, నా వయసు 57 సంవత్సరాలు. 85 సంవత్సరాల వయసులో ఉండే ఆ పెద్ద మనిషి రాజకీయాలకు అర్హుడా? ప్రజాసేవ చేయడానికి అర్హత ఉందా లేదనేది ఒకటి ఆలోచించండి. 2, సుదీర్ఘమైన 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినాడా? అభివృద్ధి నిరోధకుడుగా మచ్చ ఉందా? రాజశేఖర రెడ్డి గారు నిధులు ఇస్తే కూడా ఖర్చు చేయకుండా వెనక్కి పంపించినటువంటి చెడ్డ పేరు ఆయనకుందా లేదా? ఇది గమనించండి. 2014-19 చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆయన ఇన్ఛార్జిగా ఇక్కడ కొనసాగినాడు. కనీసం ఒక్క స్కూలుకు బాత్రూమ్ కట్టించినా, ఒక్క ఆడమనిషికి అక్కకు ఇండ్లు కట్టించినా, ఒక్క స్కూలుకు బాత్రూమ్ ఒక్క ఇంటికి కట్టించినా, ఒక్క గ్లాసు నీళ్లు ఈ ఊరికి ఇచ్చినా, మరే అభివృద్ధి కార్యక్రమం చేసినా, ₹1 కోటి 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ హయాములో ఆయన ఇన్ఛార్జిగా కొనసాగిన సందర్భంలో ఈ నియోజకవర్గానికి ₹1 కోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నా కూడా ఆయన ఓటు అడిగే అర్హత ఉంది. ₹1 కోటి కూడా ఆయన చేయలే. అంటే అభివృద్ధి చేయకపోయా, మిమ్మల్ని వ్యక్తిగతంగా మానవతా హృదయంతో సహాయపడలేకపోయా, కనీసం 19 నుంచి 23 వరకు మీకు కరోనా వచ్చిన కాలంలో దగ్గర కూడా ఉండకపోయా, మరి భౌతికంగా దగ్గర లేడు, అభివృద్ధికి దగ్గరగా లేడు, హ్యూమానిటీగా దగ్గరగా లేడు. కేవలం పదవీ వ్యామోహంతో వచ్చి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ వచ్చి నాకు ఓటు వేయి అంటే ఏ విధంగా ఆయనకు ఓటు వేయాలనేది నా ప్రశ్న. నా గురించి 96లో రాజకీయాల్లోకి వచ్చినా, ఈనాటి వరకు ఈ ప్రొద్దుటూరు వదిలి పక్కకు పోలే. ఈ గ్రామ పొలిమేరలో ఉండే గ్రామ దేవతైనా ఎప్పుడైనా విశ్రాంతి తీసుకుంటుందేమో కానీ రాచమల్లు మాత్రం ఈ ప్రొద్దుటూరు పొలిమేర దాటి కూడా పోడు. పొద్దున పోతే మళ్ళీ రాత్రికి రావాల్సిందే. రాచమల్లు జీవితం, రాచమల్లు శ్వాస, రాచమల్లు ఊపిరి అన్నీ ప్రొద్దుటూరే.
ఈ ప్రజలతోనే మమైకమైన, పేదరికంతోనే పెరిగిన, పేదరికం ప్రజలతోనే నేను ఉండా. నా దగ్గరుండే ప్రతి రూపాయిని వీళ్ళ కోసం ఖర్చు చేసే ప్రయత్నమే చేసిన. ఒక్కసారి అవకాశం ఇచ్చినారు 19లో అధికారాన్ని. 2 సంవత్సరాలు కరోనా పోయింది. ఆ 2 సంవత్సరాల కరోనా కాలంలో నేనే క్వారంటైన్ సెంటర్లు పెట్టింది, నేనే ఆక్సిజన్ ఇప్పించింది, నేనే మందులు ఇప్పించింది, నేనే కూరగాయలు వంచింది, నేనే డబ్బులు వంచింది, నేనే స్ప్రే చేసినది, అన్ని చేసింది నేనే. నా నెత్తి మీదికి తెచ్చుకునేది కూడా కరోనా నేనే. మృత్యు వాకిట్లేకపోయి వెనక్కి వచ్చినామన్న సత్యం కూడా ప్రజలకు తెలుసు. అప్పుడు వరదరాజిరెడ్డి ఇంటికి పరిమితం. అవకాశం ఇచ్చిన ఈ 3 సంవత్సరాల కాలంలో కొన్ని వందల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిన, 150 కోట్ల రూపాయలతో తాగునీళ్ళు ఇచ్చిన, 5 కోట్ల రూపాయలతో పార్కు తయారు చేయించిన, 5 కోట్లతో బస్టాండ్ తయారు చేసిన, 53 కోట్ల రూపాయలతో మార్కెట్ కడతా ఉన్నా, 52 కోట్లతో రామేశ్వరం పెన్నారివర్లు బ్రిడ్జి కడతా ఉన్నా, 65 కోట్లతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉన్నా, 160 కోట్లతో పైపు లేని కొత్త పైపులు వేస్తూ ఉన్నా నీళ్ళయి, 160 కోట్లతో కాలువల ఆధునీకరణ చేస్తూ ఉన్నా, రామేశ్వరం పెన్నారివర్లు బోర్లు వేసి చాలామంది గ్రామీణ ప్రాంతాలకు ఉప్పు నీరు లేకుండా త్రాగునీరు అందించగలిగిన, 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నా, 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టినా, 83 చోట్ల సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు కట్టినా, 200 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేయగలిగిన. ఇంకా ఇట్లా చెబుతా పోతే ఇన్ని ఉన్నాయన్న అభివృద్ధి కార్యక్రమాలు. 4,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని, అభివృద్ధిని ఈ ఊరికి ఈ 5 సంవత్సరాల కాలంలో తీసుకొచ్చిన. 4,000 crores. నేను చెప్పేది అబద్ధమైతే నాకు ఓటు వేయొద్దు, నేను చెప్పేది నిజమైతే ఓటేయమని ప్రజలను కోరుతా ఉన్నా. నా మానవత్వం మీకు ఉపయోగపడినా, నా నాయకత్వం మీకు ఉపయోగపడినా, నా జెండా మీకు ఉపయోగపడినా, నా జెండా సంక్షేమ పథకాలతో పేదవారికి ఆర్థిక భరోసాని ఇచ్చి ఉంటే 1,700 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఈ ఊరి ప్రజలకు 1,700 కోట్ల రూపాయలు నగదులెక్కి ఇచ్చింది. 1,300 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. 1,000 కోట్ల రూపాయలు ఇంటికి వెచ్చిస్తూ ఉన్నాం. కలిపితే 4,000 కోట్ల రూపాయలు. నా సొంత ధనం 10ల సంఖ్యలో కోట్ల రూపాయలు పెళ్లిళ్లకు, పేరంటాలకు, మరణాలకు, ఆకలికి, విద్యకు, ఒకటేమిటి దైనందిన జీవితంలో పేదరికతో ఉండే ప్రతి కష్టానికి నేను ఉపయోగపడిన మాట వాస్తవం. నేను చెప్పే ప్రతి మాట నిజమైతే నా గౌరవాన్ని కాపాడవని ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను మాట్లాడింది సత్యమైతే, మీ బిడ్డ మాట్లాడింది నిజమైతే, మీ బిడ్డ గౌరవాన్ని ఈ ఎన్నికల్లో కాపాడండి. మీ బిడ్డ అబద్ధం చెప్పింటే తిరస్కరించండి. ఓకే ఓకే ఇది లాస్ట్ టైమా కంటెస్ట్ చేయడం మీరు? బహుశా ఇదే లాస్ట్. ఎందుకంటే యువకులకు అవకాశం ఇవ్వాలనే కోరిక నాలో బలంగా ఉంది. రాజశేఖర రెడ్డి గారు 60 సంవత్సరాలకు రిటైర్డ్ కావాలా, వ్యక్తిగతమైన జీవితాన్ని భార్యతోనూ, పిల్లలతోనూ, మనవళ్ళు మనవరాలతోనూ, స్నేహితులతోనూ, సన్నిహితులతోనూ స్వేచ్ఛగా బతకాలా, కొద్దిగా ధార్మిక ఆలోచనలతో శివక్షేత్రాలు సందర్శించాలనే కోరిక దండిగా ఉంది. ఈ భారతదేశంలో ఉండే శివక్షేత్రాలన్నిటినీ సందర్శించి మరణించాలా అనే కోరిక ఉంది. కాబట్టి అటువంటి వైపు ఒకటి, సంతోషంగా ఉండడం ఒకటి, యువకులకు అవకాశం ఇవ్వాలనేది ఒకటి. కాబట్టి విరమించాలనే సంకల్పంతోనే ఉండాలన్న. రైట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇది రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూ ఉండండి HTV. థ్యాంక్ యూ.